ఎల్హెచ్బి ట్రబుల్ షూటింగ్ గురించి నేర్చుకున్నామండి. ముందు మనకు వచ్చేసి ఏమవుతుందంటే ఎల్హెచ్బి ట్రబుల్ షూటింగ్లో ఎల్హెచ్బికి సంబంధించిన పార్ట్స్ అన్నీ తెలుసుకుంటాము. ఈ పార్ట్స్ అన్నీ అయిన తర్వాత ఎల్హెచ్బిలో వచ్చే ట్రబుల్స్ అంటే మొదటిది బ్రేక్ బైండింగ్, రెండోది వచ్చేసి ఏమవుతుంది ఏసీపీ, మూడోది ఎఫ్డిఎస్ అని ఫైర్ డిటెక్షన్, నాలుగోది ఏమవుతుందంటే ఫిబా. ఈ నాలుగింటి గురించి మనం తెలుసుకుంటాం. మొదటి ఎల్హెచ్బికి సంబంధించి ప్రజెంట్ పార్ట్స్ గురించి నేర్చుకున్నాం. పార్ట్స్ చూసుకున్నట్లయితే మొదటిది సస్పెన్షన్ అండి. ఈ ఎల్హెచ్బికి వచ్చే సస్పెన్షన్ ఈ స్ప్రింగ్ ఈ రెండు స్ప్రింగ్లో కలిపి ప్రైమరీ సస్పెన్షన్ అంట. ఈ సెంటర్ ఏదైతే వచ్చిందో ఈ సెంటర్ కొన్ని బెలూన్ కింద వచ్చింది కదండి, దీన్ని సెకండరీ సస్పెన్షన్ అంట. మనం ఇదే ఐసీఎఫ్ కోచ్లో కనుక చూసుకున్నట్లయితే ఈ సెకండరీ సస్పెన్షన్ ఏదైతే వచ్చిందో అక్కడ కూడా హెలికల్ స్ప్రింగ్గా ఉంటుంది. దానివల్ల ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది హెలికల్ స్ప్రింగ్ కింద వస్తుంది. ఈ ఎల్హెచ్బిలో ఏమవుతుందంటే మనకి ఇక్కడ సెకండరీ సస్పెన్షన్ ఏమి ఇచ్చారంటే మనకి బెలూన్ ఇచ్చాడు. ఇదే ఎల్హెచ్బి కోచ్లో సెకండరీ సస్పెన్షన్ కొన్ని సందర్భాల్లో మీకు హెలికల్ స్ప్రింగ్ కూడా వస్తూ ఉంటుందండి. దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం. ఎక్కడైతే మీకు సెకండరీ సస్పెన్షన్ బెలూన్ కింద వచ్చిందో లేదా ఎయిర్ స్ప్రింగ్ వచ్చిందో దానికి మాత్రమే మీకు ఫిబా డివైస్ వస్తుంది. ఓకేనండి. ప్రజెంట్ ఏంటంటే మనకి ప్రైమరీ సస్పెన్షన్ స్ప్రింగ్ ఇచ్చిన దీనికి మనకు వచ్చినటువంటి కోచ్లో సెకండరీ సస్పెన్షన్ వచ్చేసి ఏమవుతుంది బెలూన్ వచ్చింది. ఓకేనండి. ప్రైమరీ సస్పెన్షన్ స్ప్రింగ్, సెకండరీ సస్పెన్షన్ వచ్చేసి మనకి ఏమవుతుంది బెలూన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక మనకి ఇండికేషన్ వచ్చిందండి. ఈ ఇండికేషన్ ఏంటంటే ఫిబాకి సంబంధించినటువంటి ఇండికేషన్ ఇది ఏంటి, ఇక్కడ రెండు బెలూన్లు వచ్చినాయండి. ఈ కోచ్కి సంబంధించి ఈ ట్రాలీకి రెండు బెలూన్లు వచ్చినాయి. ఆ పక్కన కూడా ఏమవుతుందంటే రెండు బెలూన్లు వస్తాయి. అంటే మొత్తం కోచ్కి వచ్చేసి నాకు 4 బెలూన్లు ఉంటాయి, 4 ఎయిర్ స్ప్రింగ్లు. ప్రతి 2 ఎయిర్ స్ప్రింగ్లకి కలిపి ఒక ఫిబా డివైస్ ఇస్తానండి. అంటే ఈ కోచ్లో ఈ ట్రాలీకి వచ్చేసి ఈ 2 ఎయిర్ స్ప్రింగ్లకి సంబంధించి ఫిబా డివైస్ ఆ పక్కన వచ్చింది. దానికి కూడా ఏమవుతుంది ఇండికేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇటువైపు నుంచి వచ్చినట్లయితే దాని ఇండికేషన్ తెలియడం కోసం ఏం చేస్తారంటే ఇక్కడ ఇండికేషన్ పెట్టింది. ఇది ఏమవుతుందంటే ఫిబాకి సంబంధించిన ఇండికేషన్ అండి. నెక్స్ట్ మనవడాలు వస్తుంది. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఏమవుతుందంటే అండి బ్రేక్ సిలిండర్ ఇండికేషన్స్ అండి. ఈ బ్రేక్ సిలిండర్ ఇండికేషన్ అంటే ఏమవుతుందంటే మనకి సపోజ్ లోకో పైలట్ లోకోలో ప్రెజర్ డ్రాప్ చేసినట్లయితే బీపీని కనుక డ్రాప్ చేసిన 1 kg కానీ 1/2 kg కానీ 2 kg కానీ డ్రాప్ చేసినట్లయితే ఐసెఫ్లో కానీ గూడ్స్లో కానీ ఏమవుతుంది వీల్ షూలు ఏం చేస్తుంది వీల్ని పట్టుకుంటాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే బ్రేక్ షూని పట్టుకుంది అంటే ప్రెజర్ డ్రాప్ అయింది బ్రేక్ పడిందని తిరగడానికి ఏమవుతుందంటే మనకి ఇండికేషన్ వస్తుంది. ఇది ఏ కలర్లోకి వెళ్తుందంటే మీకు బ్రేకులు కనుక పడినట్లయితే మీకు రెడ్ కలర్లో వెళ్తుంది. ఏ సందర్భాల్లో మనకి రెడ్ కలర్లో వెళ్తుందంటే బీపీ డ్రాప్ అయిన ప్రతి సందర్భం అంటే ఏసీపీ అవ్వచ్చు, మనకు తర్వాత సెకండ్ కేసు వచ్చేసి ఫిబా అవ్వచ్చు, ఎఫ్డిఎస్ అవ్వచ్చు అండి. తర్వాత లాస్ట్ కేసు ఏమవుతుంది బ్రేక్ బైండింగ్ అయినా సరే అంటే ప్రెజర్ ఉండిపోయినా సరే అందులో మీరు ఏ కలర్లో ఉంటుందంటే మీకు రెడ్ కలర్లో ఉంటుంది. సో ఈ బ్రేక్ సిలిండర్ ఇండికేషన్స్ అండి. అంటే ఇటువైపు వచ్చినప్పుడు మనకి 2 వచ్చినాయి కదండి. ఈ ఇండికేషన్ వచ్చేసి నాకు ఆ 4 చక్రాలకు సంబంధించిన ఇండికేషన్, అటువైపు ట్రాలీ ఉన్న 4 చక్రాలకు సంబంధించింది. ఈ సెకండ్ ఏదైతే ఉందో నా రైట్ సైడ్ ఉంటుందో ఆ 4 చక్రాలకి సంబంధించిన ఇండికేషన్. సపోజ్ మీకు బ్రేక్ బైండింగ్ కండిషన్లో ఇది మీకు రెడ్ కలర్లో వచ్చిందనుకోండి, అంటే ఆ ట్రాలీకి సంబంధించిన 4 వీల్లో మీకు బ్రేక్ బైండింగ్ ఉన్నట్టు. దీనికి కనుక రెడ్ కలర్ వచ్చినట్లయితే ఆ ట్రాలీకి సంబంధించిన 4 వీల్స్ బ్రేక్ బైండింగ్ ఉంటుంది. ఇది బ్రేక్ సిలిండర్ ఇండికేషన్స్. మీకు ఇటువైపు మీకు 2 ఉన్నాయి కదా, ఒకవేళ మీరు అటువైపు నుంచి వచ్చినట్లయితే బ్రేక్ సిలిండర్ ఇండికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకో 2 ఉంటాయి. మొత్తం బ్రేక్ సిలిండర్ ఇండికేషన్స్ ఎన్ని ఉంటాయి మొత్తం 4 ఉంటాయి. ఇటువైపు నడిచినప్పుడు 2, అటువైపు నడిచినప్పుడు ఏమవుతుందని మీకు 2 వస్తాయి. ఓకే, ఇది బ్రేక్ సిలిండర్ ఇండికేషన్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏమవుతుందంటే ఈ కోచ్కి సంబంధించి డీవీ సెట్ అండి. ఇది డీవీ సెట్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ సెట్ ఉంటుంది. తర్వాత మీరు కొంచెం పైకి వెళ్తే మీకు ఏమవుతుందంటే BC2 BC1 అని ఉంటుందండి. బోగీ సిలిండర్ 2 బోగీ సిలిండర్ 1 అండి. ఈ బోగీ సిలిండర్ 2 ఏదైతే ఉందో ఈ బోగీ సిలిండర్ 2 అనేది ఏమవుతుందంటే ఆ ట్రాలీకి సంబంధించి నా లెఫ్ట్ సైడ్ ఉన్న ట్రాలీకి సంబంధించింది, అంటే ఆ 4 చక్రాలకి సంబంధించినటువంటి BC2 కాక్ అనమాట అండి. నెక్స్ట్ ఈ BC1 బోగీ సిలిండర్ 1 ఏదైతే ఉందో ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి నాకు రైట్ సైడ్ ట్రాలీకి సంబంధించిందండి. అంటే ఆ 4 చక్రాలకి సంబంధించిన బోగీ సిలిండర్ 1 అండి. ప్రస్తుతానికి ఈ కాక్ పొజిషన్ మాత్రమే చూసుకోండి. మీకు బ్రేక్ బైండింగ్ అయినప్పుడు వీటి పొజిషన్ గురించి మీకు చెప్తూ ఉంటాను. తర్వాత CDTS అనేది కంట్రోల్ డిశ్చార్జ్ టాయిలెట్ సిస్టమ్కి సంబంధించిన కాక్ అండి. ఇది కూడా మీకు ఏమవుతుంది దీని గురించి మీకు లాస్ట్లో చెప్తాను. CDTS అనేది ప్రస్తుతానికి మీరు ఏమవుతుందని పార్ట్లు మాత్రమే మీరు చూసుకోండి. BC2 బోగీ సిలిండర్ 2 బోగీ సిలిండర్ 1. బోగీ సిలిండర్ 2 అంటే నా లెఫ్ట్ సైడ్ ఉన్న ట్రాలీకి సంబంధించింది. తర్వాత బోగీ సిలిండర్ 1 అనేది ఏదైతే ఉందో నాకు రైట్ సైడ్ ఉన్నటువంటి ఏమవుతుందని ట్రాలీకి సంబంధించింది. రైట్ ట్రాలీకి వచ్చాను. ఈ ట్రాలీకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రైమరీ సస్పెన్షన్ 2 కూడా హెలికల్ స్ప్రింగ్లు అండి. ఇదొక స్ప్రింగ్ రెండూ కూడా హెలికల్ స్ప్రింగ్లే పడ్డాయి. సెంటర్ వచ్చేసి సెకండరీ స్ప్రింగ్ ఏదైతే వచ్చిందో సెకండరీ సస్పెన్షన్ మీకు బెలూన్ వచ్చిందండి, ఎయిర్ స్ప్రింగ్ వచ్చింది. అంటే ఇటువైపు బెలూన్ అటువైపు బెలూన్ వచ్చిందండి. ఈ 2 బెలూన్కి సంబంధించి నాకు ఫిబా డివైజ్ రావాలి కాబట్టి ఆ ఫిబా డివైజ్ ఇది అవుతుంది. ఇది మీకు ఫిబా డివైజ్ అండి.
ఈ ఫిబా పక్కన ఏదైతే ఉందో మీకు ఫిబా ఇండికేషన్ వస్తుంది అన్నమాట. ఓకేనండి, ఆ 2 బెలూన్లకి సంబంధించిన ఫిబా. ఓకేనండి, ఈ 2 బెలూన్లో ఏదైనా అబ్నార్మాలిటీ కనుక ఉన్నట్లయితే ఈ ఫిబా యాక్టివేట్ అవుతూ ఉంటుందండి. ఈ ఫిబా యాక్టివేట్ అవుతున్నప్పుడు ఏదైతే ఇండికేషన్ ఏదైతే ఉందో మీకు రెడ్ కలర్లో వెళ్తుంది. ఓకేనండి, ఇటువైపు ఫిబా డివైస్ దీనికి ఇండికేషన్, ఇటువైపు నుంచి మీరు నడుచుకుంటూ వచ్చినట్లయితే ఫిబా ఇండికేషన్ మీకు తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు అటువైపు నుంచి కనుక నడుచుకుంటూ వచ్చినట్లయితే ఈ ఫిబాకి ఇండికేషన్ మీకు అటువైపు మళ్ళీ ఇంకో సిలిండర్ డివైస్ దానికి ఇండికేషన్. ఇటువైపు వచ్చేవాడిని కోచి ఈ ఎండకు వచ్చినప్పుడు ఇటువైపు కూడా చూడండి ఒకసారి ప్రైమరీ సస్పెన్షన్, ఇదొక స్ప్రింగ్ వచ్చింది మీకు. ఈ రెండు మీకు ప్రైమరీ సస్పెన్షన్ అవుతూ ఉంటుంది. సెంటర్ వచ్చేది కూడా ఏమవుతుందంటే మీకు సెకండరీ సస్పెన్షన్ ఎయిర్ బెలూన్ వచ్చింది. ఈ బెలూన్కి ఆ పక్కన ఉన్న బెలూన్కి ఫిబా డివైస్ మీకు ఆ పక్కన వచ్చింది. ఆ ఫిబా డివైస్ ఇండికేషన్ దాని పక్కన ఉంది. ఒకవేళ మీరు ఇటువైపు నుంచి నడుచుకున్నప్పుడు ఇక్కడ ఫిబా కనుక యాక్టివేట్ అయినట్లయితే ఏమవుతుందంటే ఫిబాకి సంబంధించిన ఇండికేషన్ ఇది అవుతుంది. ఓకేనండి, ఈ ఫిబా ఇండికేషన్ అండి ఈ 2 బెలూన్లకి సంబంధించిన ఫిబా ఇండికేషన్ అవుతుంది. ఫిబా ఇండికేషన్ ఒకసారి డ్యామేజ్ ఎక్కువ ఉంది అక్కడ నుంచి. ఈ కోచ్ ఎండ్ నుంచి వచ్చినప్పుడు ఏమవుతుందండి ఈ బ్రేక్ సిలిండర్లు అండి. అంటే ఈ బ్రేక్ సిలిండర్లు ఎందుకంటే మీకు లోకల్లో బీపీ డ్రాప్ అయినా, ఏసీపీ అయినా, ఫిబా అయినా, ఎఫ్టీఎస్ అయినా ఈ ఇండికేషన్ ఏవైతే ఉన్నాయో మీరు ఇటువైపు నుంచి వచ్చినప్పుడు మీకు తెలియడం కోసం ఈ ఇండికేషన్ మీకు రెడ్ కలర్ వెళ్తాయి. ఆల్రెడీ డీవీ సెట్ దగ్గర మీకు 2 బ్రేక్ సిలిండర్ ఇండికేటర్ కనబడ్డాయి. మీకు ఇటువైపు ఇంకో 2 ఇండికేటర్ ఈ వైపు నడిచినప్పుడు మీకు తెలియడం. నెక్స్ట్ అండి ఈ ట్రాలీకి వచ్చే సస్పెన్షన్ చూడండి వస్తారండి. ప్రైమరీ సస్పెన్షన్ నాకు 2 స్ప్రింగ్లు వచ్చినాయి. నెక్స్ట్ సెకండరీ సస్పెన్షన్ వచ్చేసి ఒక బెలూన్ వచ్చిందండి. ఈ బెలూన్కి ఆ బెలూన్కి కలిపి మనకు ఒక ఫిబా డివైస్ కావాలి కాబట్టి ఆ ఫిబా డివైస్ యూనిట్ ఇది అవుతుంది. ఓకేనండి, ఇది ఫిబా డివైస్ సంబంధించినటువంటి ఇండికేషన్. మీరు ఇటువైపు నుంచి నడిచి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫిబా కనుక ఆపరేట్ అయినట్లయితే మీకు ఇది ఇండికేషన్ మీకు రెడ్ కలర్లో వెళ్తుంది. ఒకవేళ మీరు ఆ ఎండ్లో నడిచినప్పుడు ఇక ఫిబా యాక్టివేట్ అయిందని మీకు తెలియడం కోసం దీనికి సంబంధించిన ఇండికేషన్ మళ్ళీ మీకు ఆ పక్కన ఉంటుందండి. అది కూడా మీకు ఏమవుతుందంటే మీకు రెడ్ కలర్లో ఇది ఫిబా డివైస్. నెక్స్ట్ ఈ 2 కూడా ప్రైమరీ స్ప్రింగ్, సెకండరీ స్ప్రింగ్ మళ్ళీ ఏమవుతుందంటే మీకు బెలూన్ వచ్చింది. ఓకేనండి, నెక్స్ట్ ఈ పార్ట్ వచ్చేసి ఏంటంటే కెంట కబ్లర్ అంటారండి. ఒక కోచ్ నుంచి ఇంకో కోచ్కి పవర్ సప్లై వెళ్ళడానికి వచ్చేదని ఏమవుతుందంటే పవర్ సప్లై కోసం అవుతుంది ఈ కెంట కబ్లర్ అని వాడుతూ ఉంటారు. ఇది మీకు లాస్ట్ స్టెప్లో ఏమవుతుందంటే ఈ కప్లింగ్ ఎలా ఓపెన్ చేయాలి, ఏ సందర్భంలో ఓపెన్ చేయాలి అయితే మీకు లాస్ట్ స్టెప్లో మీకు చెప్తాను. ఓకేనండి, ఫస్ట్ దానికి అది కెంట కబ్లర్ ఆల్రెడీ ఓపెన్లో ఉందండి. మీకు లాస్ట్ స్టెప్లో మీకు ఎలా క్లోజింగ్ ఎలా ఓపెనింగ్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ మనం మొదటగా బ్రేక్ సిలిండర్ వైపు వచ్చేసామండి. మీకు మొదట చెప్పి బ్రేక్ బెండింగ్ చెప్తామండి. బ్రేక్ బెండింగ్ తర్వాత ఏసీపీ తర్వాత ఫిబా తర్వాత ఏమవుతుందండి ఎఫ్డిఎస్. ఓకేనండి, మొదట బ్రేక్ బెండింగ్ అండి. బ్రేక్ బెండింగ్ అంటే ఏమవుతుందంటే యాక్చువల్గాని సపోజ్ మీకు ఈ బండి నాకు స్టార్ట్ అయింది, బండి స్టార్ట్ అయితే రాజమండ్రి నుంచి స్టార్ట్ అయింది అనుకున్నా, ఏదో స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది. ఇది మీకు బ్రేక్ బెండింగ్ అని ఎలా తెలుస్తుందంటే మీరు కర్రలో చూసినప్పుడు స్మోక్ రావడం కానీ, లేకపోతే ఏదైనా గేట్ మ్యాన్ ఎవరైనా చెప్పడం కానీ, స్టేషన్లో పాస్ త్రూ అవుతున్నప్పుడు స్టేషన్ మాస్టర్ కానీ పాయింట్స్మెన్ కానీ చెప్తూ ఉంటారండి స్మోక్ వస్తుందని. సోన్స్ 3వ కోచ్ 4వ కోచ్ స్మోక్ వస్తుందని చెప్తారండి. మీరు బండి ఆపిన తర్వాత 3వ కోచ్ 4వ కోచ్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే మీరు బ్రేక్ బెండింగ్ అన్నారు కాబట్టి ఆల్రెడీ లోకో పైలట్తో ఏం చెప్పాలంటే మీరు రిలీజ్లో పెట్టరని చెప్పాలి. అంటే ఉన్నటువంటి 22 మొత్తం ఎన్ని కోచ్లు అయితే ఉన్నాయో అన్ని కోచ్లు కూడా ఏమవుతుంది రిలీజ్లోనే ఉంటాయండి. ఒకవేళ లోకో పైలట్ రిలీజ్ చేస్తే ఏ కోచ్ అయితే బ్రేక్ బెండింగ్ ఉందో ఆ బ్రేక్ బెండింగ్ సంబంధించిన కోచ్కి సంబంధించిన బ్రేక్ సిలిండర్ ఇండికేటర్లు ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతుంది రెడ్ కలర్లో ఉంటాయండి. ఈ 2 ఏంటంటేనండి ఒకవేళ మీకు ఆ ట్రాలీ కనుక బ్రేక్ బెండింగ్ అనుకోండి అది రెడ్ కలర్లో ఉంటుంది. ఒకవేళ ఆ ట్రాలీ కనుక నాకు బ్రేక్ బెండింగ్లో ఉందనుకోండి ఈ సెకండ్ ఏదైతే ఉందో ఇది రెడ్ కలర్లో ఉంటుంది. ఇవి 2 ఉండొచ్చు, ఇండివిజువల్గా ఒకటి కూడా మీకు బ్రేక్ బెండింగ్ ఉండొచ్చు. మీకు ఎప్పుడైతే బ్రేక్ బెండింగ్ అని చెప్పారో మీరు కోచ్ దగ్గరికి వస్తారండి. కోచ్ దగ్గరికి వచ్చిన తర్వాత సపోజ్ ఇండికేషన్ ఎలా ఉంటాయంటే మీకు రెడ్ కలర్లో ఉంటాయి. ఓకేనండి, ఇండికేషన్లో రెడ్ కలర్లో ఉంటాయి. బ్రేక్ బెండింగ్ రిలీజింగ్ ఎలాగంటే సేమ్ మీరు గూడ్స్లో చేసినట్టేనండి. గూడ్స్లో ఏం చేస్తారంటే ముందు క్యూఆర్వి లాగుతారు. క్యూఆర్వి ఎప్పుడైతే లాగారో మీరు అంటే దీనికి ఉన్నటువంటి ఈ డీవీ సెట్కి ఏమవుతుందో మీకు క్యూఆర్వి ఉంటుందండి. ముందు క్యూఆర్వి లాగుతారండి. గూడ్స్లో చేసినట్టే క్యూఆర్వి లాగుతాను. క్యూఆర్వి ఎప్పుడైతే లాగానో ఈ బ్రేక్ సిలిండర్లో రెడ్ కలర్లో ఉన్నాయి కాస్త ఏమవుతుందంటే మీకు గ్రీన్ కలర్లోకి వెళ్ళిపోతాయి. అంటే మీకు రిలీజ్ అయ్యి 99% మ్యాక్సిమం మీకు క్యూఆర్వి లాగితే మీకు ఏమవుతుంది బ్రేక్ బెండింగ్ రిలీజ్ అయిపోతుంది.
సెకండ్ స్టెప్ అండి. గూడ్స్లో కూడా ఏం చేస్తారంటే క్యూఆర్వి లాగిన తర్వాత కూడా మీరు అవ్వకపోయినట్లయితే ఏమవుతుందంటే ఐఓపీ చేస్తారండి మీరండి. ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఈ కోచ్ అంతా ఐసోలేషన్ చేస్తే ఏమవుతుందని మీకు బ్రేక్స్ పడవు కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుంది ఆల్రెడీ ఇంత కాకులు చూపించాను కదండి. BC2 ఒకటి, BC1 ఒకటి అండి. బోగీ సిలిండర్ 2, బోగీ సిలిండర్ 1 అండి. ఈ BC2 అనేది ఆ 4 చక్రాలకు సంబంధించింది. ఈ BC1 అనేది ఏమవుతుందంటే ఆ 4 చక్రాలకు సంబంధించింది. సపోజ్ మీకు మొదటిది కనుక రెడ్ కలర్లో ఉందనుకోండి, ఈ మొదటిది రెడ్ కలర్లో ఉందంటే దాని అర్థం ఆ 4 చక్రాలు కూడా ఏమవుతుంది బ్రేక్ బైండింగ్ అండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ గూడ్స్లో చేసినట్లయితే ఈ BC2 ఈ బోగీ సిలిండర్ 2 ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తారంటే జస్ట్ నేను ఐసోలేట్ లేదా ఐఓపీ కింద ఏమవుతుందని మీకు యాంటీ క్లాక్ వే డైరెక్షన్లో మీకు తిప్పానండి. ఇందాటి వరకు మీకు ఈ పొజిషన్ ఇది నార్మల్ పొజిషన్, దీన్ని నేను ఏం చేస్తానంటే యాంటీ క్లాక్ వే డైరెక్షన్లో మీకు ఇలా తిప్పాను. ఎప్పుడైతే మీరు యాంటీ క్లాక్ వే డైరెక్షన్లో తిప్పారో ఒకవేళ ఆ ట్రాలీ కనుక మీకు బ్రేక్ బెండింగ్ అయితే అదేమవుతుందంటే మీకు గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఓకేనండి. గ్రీన్ కలర్లోకి ఎప్పుడైతే వచ్చిందో మీరు దాన్ని ఏం చేస్తారంటే నార్మల్ పొజిషన్ మీరు తీసుకొచ్చేయచ్చండి. ఓకేనండి. ఒకవేళ మీకు అది కనుక ఆ ట్రాలీ కనుక మీకు బ్రేక్ బెండింగ్ అయినట్లయితే ఈ ఇండికేషన్ రెడ్ కలర్లో ఉన్నట్లయితే ఈ BC1 ఏదైతే ఉందో నా రైట్ సైడ్ ఉన్న దాన్ని ఏం చేస్తారంటే జస్ట్ యాంటీ క్లాక్ వే డైరెక్షన్లో ఏం చేస్తారో నేను రొటేట్ చేస్తానండి జస్ట్ ఐసోలేషన్ కింద. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ ఇండికేషన్ ఓకేనండి ఈ ఇండికేషన్ ఏదైతే ఉందో మీకు గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుందండి. తర్వాత మీరు మరలా ఏం చేస్తారంటే దీన్ని మరలా మీరు నార్మల్ పొజిషన్లో మీరు పెట్టేసుకోవచ్చు. ఓకేనండి. బ్రేక్ బెండింగ్ అనేది ఏమవుతుందంటే మీకు ఎలా రిలీజ్ చేసుకుంటారు అంటే మీరు ఎప్పుడైతే మొదటి స్టెప్ క్యూఆర్వి లాగుతారో క్యూఆర్వి లాగితే 90% వరకు మీకు రిలీజ్ అయిపోతుందండి. సెకండ్ స్టెప్ ఏదైతే ఏందో ఏ ట్రాలీ అయితే ఏందో ఆ ట్రాలీకి సంబంధించిన కాకులు BC2 కానీ BC1 కానీ మీరు ఏమవుతుందంటే ఐసోలేట్ చేసి మళ్ళీ మీరు నార్మల్ పొజిషన్లోకి తీసుకొచ్చారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ BC2 BC1 ఐసోలేట్ చేసుకుంటామంటే ఒకవేళ మీకు మాటికి బ్రేక్ బెండింగ్ అయిపోయిన సందర్భంలో ఏం చేస్తారంటే ఆల్రెడీ మీకు ఐసోలేషన్ చేసి చెప్పాను కదండి BC2 ఒకవేళ ఆ ట్రాలీ ఫ్రీక్వెంట్గా కనుక మీకు బ్రేక్ బెండింగ్ అయిపోతుందంటే రన్నింగ్లో దాన్ని ఐసోలేషన్ మోడ్లోనే మీరు ఉంచేసుకోండి. ఓకేనండి. తర్వాత ఒకవేళ మీరు BC1 కనుక మీకు ఫ్రీక్వెంట్గా బ్రేక్ బెండింగ్ అవుతున్నట్లయితే ఈ BC1 కాకుండా అలాగే ఐసోలేట్ మోడ్లో మీరు ఉంచేసుకోండి. ఓకేనండి. ఇది నెక్స్ట్ టెక్నిక్ అండి. క్యూఆర్వి లాగుతాము తర్వాత ఏమవుతుందంటే BC2 BC1 ఐసోలేషన్ చేసుకుంటాం. అండి మనకి బ్రేక్ బెండింగ్ అయింది కదండి. రెండోది ఏమవుతుందంటే మీకు ఫిబా యాక్టివేట్ అయింది. మనకి ACP అయినా ఫిబా అయినా FDSC అయినా ఏదైనా సరే మనకి BP డ్రాప్ అవుతుందండి. BP డ్రాప్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అది ACP అయిందా ఫిబా అయిందా FDSC అయిందా ఫైనల్ చేయవలసిన బాధ్యత మందండి. ఓకేనండి. ప్రస్తుతం సెకండ్ స్టెప్ ఏం చెప్తున్నానంటే మీకు ఫిబా చెప్తున్నాను అంటే ఆఫ్ చేశారు అంటే ACP కానీ ఫిబా కానీ FDS కానీ 3 కేసెస్లో కూడా ఏమవుతుందంటే మీకు BP డ్రాప్ అవుతుందండి. అంటే మీకు బ్రేక్ సిలిండర్లు అన్నీ కూడా ఏమవుతుందంటే మీకు రెడ్ కలర్లోనే ఉంటుంది. అది మీకు ACP అయిందా ఫిబా అయిందా FDS అయిందా అనేది అవుతుందని ఫైండ్ అవుట్ చేయాల్సిన బాధ్యత మందండి. ఆ 3 ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ప్రెజర్ ఎక్కడైతే డ్రాప్ అవుతుందో ఆ పొజిషన్ బట్టి మాత్రమే మనం చెప్పగలమండి. ఇప్పుడు నాకు ఫిబా యాక్టివేట్ అయింది ఎలా తెలుస్తుందంటే మీకు RRMలో కానీ SLRDలో కానీ మీకు BP డ్రాప్ అయింది అంటే మీరు ACP అనుకోవచ్చు లేదా ఫిబా అనుకోవచ్చు లేదా FDS అనుకోవచ్చు అండి. మీరు కోచ్ మీదకి వస్తారండి. కోచ్ మీదకి వస్తే ఎక్కడో దగ్గర మీకు సౌండ్ వస్తూ ఉంటుంది. నాకు ఫిబా యాక్టివేట్ అయింది ఎలా తెలుస్తుందంటే మీకు ఆల్రెడీ BP డ్రాప్ అయింది కాబట్టి ఈ బ్రేక్ సిలిండర్లు అన్నీ కూడా మీకు రెడ్ కలర్లోకి వెళ్ళిపోతాయండి. ఆల్రెడీ ఇటు రెండు కూడా ఏమవుతుందంటే మీకు రెడ్ కలర్లోకి వెళ్ళిపోతాయి. ఫిబా యాక్టివేట్ అయిందని ఎలా తెలుస్తుందంటే ఫిబా డివైస్ ఎక్కడైతే మీకు ఫిబా యాక్టివేట్ అయిందో ఆ ఫిబాకి సంబంధించిన ఇండికేషన్ ఏదైతే ఉందో మీకు రెడ్ కలర్లో ఇటువైపు నుంచి వస్తే మీకు ఇండికేషన్ ఏమవుతుందంటే మీకు రెడ్ కలర్లో ఉంటుంది. అటువైపుకి వెళ్తే ఆ ఇండికేషన్ ఏమవుతుంది రెడ్ కలర్లో ఉంటుంది. ప్రజెంట్ ఏమవుతుంది ఫిబా గురించి తెలియదు. అలా ఫిబా డివైస్ అంటే ఏంటి ఫిబా ఎందుకు యాక్టివేట్ అవుతుందో చూద్దామండి ఒకసారి అండి. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదండి ఇది ప్రైమరీ సస్పెన్షన్ అని చెప్పాను, ఇది సెకండరీ సస్పెన్షన్ అని చెప్పానండి. ఈ సెకండరీ సస్పెన్షన్ ఎయిర్ బెల్లోకి ఉపయోగం ఏంటంటే ఇది ఏం చేస్తుంది ఎంత అయితే వెయిట్ పడిందో ఆ వెయిట్ అంతటినీ కూడా ఏమవుతుందంటే దాని మీద కాస్తూ ఉంటుంది అనమాట. జస్ట్ ఏమవుతుందంటే మన సస్పెన్షన్ కింద ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందండి సపోజ్ ఈ బెల్లోకి ఏ విధంగా అయితే హోల్ పడిందండి అంటే మీకు ఏదైనా ఒక రాడ్ తగలడం కానీ ఏదైనా తగలడం కానీ హోల్ పడింది. ఈ బెల్లోని ఫిల్ చేయాలంటే దేంతో ఫిల్ అవుతుందంటేనండి మనకి 2 ఆప్షన్లు ఉన్నాయండి BP కానీ FP కానీ. ఈ 2 ఆప్షన్లో దేంతో ఫిల్ చేస్తామంటే FPతో మాత్రమే మేము ఫిల్ చేస్తాం. సపోజ్ ఈ బెల్లోకి ఎప్పుడైతే హోల్ పడిందో అంటే ఈ ఏ స్ప్రింగ్ కానీ సెకండరీ సస్పెన్షన్ కానీ హోల్ పడినట్లయితే ఇందులో ఏం లీక్ అయిపోతుంది అంటే మనకి FP లీక్ అయిపోతుంది. ఈ కోచ్ ఎంత స్పీడ్తో వెళ్తూ ఉంటుందంటే మనకి పర్మిటెడ్ 200 kmph వరకు ఉంటుందండి. ప్రజెంట్ ఎంత వెళ్తుందో మన సెక్షన్లో 130 kmph వరకు వెళ్తుంది. ఎప్పుడైతే హోల్ పడిపోయిందో ఇది 130 kmphతో వెళ్తూ ఉంటుందండి. ఇది హోల్ పడిపోయింది కాబట్టి ఇప్పటి వరకు బ్యాలెన్స్గా ఉన్న కోచ్ ఏమవుతుందంటే ఇటువైపు దానికి ఈ బెల్లో హోల్ పడింది కాబట్టి మీకు ఏమవుతుంది ఇలా టిల్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనండి. ఎంత స్పీడ్తో వెళ్తుంది 130 kmphతో వెళ్తూ ఉంది.
సో ఎఫ్పీ లీక్ అవుతుంది కానీ మీకు బీపీలో ఏ విధమైనటువంటి రిడక్షన్ లేదు కాబట్టి ఎఫ్పీ రిడక్షన్తో మీకు బండి అయితే ఆగుతుంది. ఓకేనండి. ఎఫ్పీ డ్రాప్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే ఇందులో మీకు ఎఫ్పీ డ్రాప్ అవుతుందో ఆటోమేటిక్గా బీపీ డ్రాప్ అవ్వడానికి మన దగ్గర ఒక డివైస్ కావాలండి. అంటే ఇందులో సపోజ్ ఎఫ్పీలో ఫ్లక్చువేషన్ వచ్చింది అంటే మీకు 6 kg ఉండాల్సిన ఎఫ్పీ కాస్త 5.7, 5.8, 4, 5.4 వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు బండి ఆగాలని కానీ ఆగదు. ఎందుకంటే ఏమవుతుందంటే ఎఫ్పీ వల్ల మీకు బండి ఆగదు కాబట్టి ఈ ఎఫ్పీ ఏదైతే ఉందో ఎయిర్ బెల్లో దగ్గర ఏదైతే సెన్సార్ ఏం చేస్తుందంటే ఒక డివైస్ పెట్టుకుంటాం మనం, దాన్నే ఫిబా డివైస్ అంటాం. ఈ ఫిబా డివైస్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఎఫ్పీలో ఫ్లక్చువేషన్ వచ్చిందో ఈ సెన్సార్ ఏం చేస్తుందంటే దీనికి సిగ్నల్ కింద పంపుతుంది. ఈ సిగ్నల్ పంపుతుంటే ఎఫ్పీలో ఫ్లక్చువేషన్ వచ్చింది అంటే ఏదో బిల్లో ఏదో ప్రాబ్లం ఉంది, మేబీ డిరైల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఏం చేస్తుంది ఈ ఫిబా డివైస్ ఏదైతే ఉందో ఎఫ్పీ దీని నుంచి ఏం చేస్తుంది అంటే బీపీని ఏమవుతుందో వెనక్కి డ్రాప్ చేస్తాం. ఓకేనండి. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఇది నాకు ఫిబా డివైస్ కదండి. ఈ ఫిబా డివైస్ వెనకాల ఏమవుతుందంటే మనకి బీపీ కనెక్షన్ ఒకటి ఉంటుందండి. ఇది దీని వెనక నుంచి ఏమవుతుందంటే సౌండ్ వస్తూ ఉంటుంది అంటే బీపీ డ్రాప్ అయిపోతుంది. సో దీని నుంచి ఏమవుతుందో మనకి బీపీ డ్రాప్ అవుతుంది. ఎప్పుడైతే బీపీ డ్రాప్ అవుతుందో ఈ ఫిబా డివైస్ యాక్టివేట్ అవుతుందండి. ఫిబా డివైస్ యాక్టివేట్ అయ్యి ఇదే కలర్లోకి వెళ్తుందండి, మీకు రెడ్ కలర్ వస్తుంది. అంటే మీరు నడుచుకుంటూ వచ్చి చూసేటప్పటికి మీకు బ్రేక్ సిలిండర్లు అన్నీ కూడా రెడ్ కలర్లో ఉంటాయి. ఎందుకు గురించి అంటే దీని వెనక నుంచి బీపీ డ్రాప్ అయిపోతుంది కాబట్టి బ్రేక్ సిలిండర్లు అన్నీ మీకు రెడ్ కలర్లో ఉంటాయి. దాంతోపాటు ఈ బెల్లులో ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి 2 బెల్లులో ఈ ఫిబా డివైస్ యాక్టివేట్ అయిపోయింది. ఈ ఇండికేషన్ ఏదైతే ఉందో మీకు ఏమవుతుందో రెడ్ కలర్లో వెళ్తుంది. ఓకేనండి. మీరు వచ్చి చూసేటప్పుడు ఇండికేషన్ కనుక మీకు రెడ్ కలర్లో ఉన్నట్లయితే ఏం యాక్ట్ అయినట్టు మీకు ఫిబా డివైస్ యాక్టివేట్ అయింది. ఓకేనండి. ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంటుందో మనకి ఈ వెనక నుంచి ఏమవుతుందో సౌండ్ వస్తుంటుంది. ఇది ప్రస్తుతానికి ఈ ఫిబా ఇది యాక్టివేట్ అయిందని ఖచ్చితంగా ఈ 2 బెల్లులోనే ప్రాబ్లం ఉంది. ఓకేనండి. రైట్. మీరు వచ్చి చూసేటప్పటికి ఏమవుతుందో ఇది యాక్టివేట్ అయింది. ఫిబా యాక్టివేట్ అయిందని ఎలా తెలుస్తుంటే మనకి డివైస్ వెనక నుంచి ఏమవుతుందో సౌండ్ వస్తుంది. రైట్. ప్రస్తుతానికి మీకు ఫిబా యాక్టివేట్ అయింది కదండి. రైట్. దీనికి ఏం చేయాలంటే ఫిబా యాక్టివేట్ అయిందంటే మొట్టమొదటిసారిగా మనం చూసుకోవాల్సింది ఏదైతే ఫిబా డివైస్ యాక్టివేట్ అయిందో దానికి సంబంధించిన 2 బెల్లులు చెక్ చేసుకోవాలన్న సార్. ఇవి కరెక్ట్గా ఏదైనా హోల్స్ ఉన్నాయా, ఏదైనా లీక్ అవుతుందా అనేది చెక్ చేసుకుంటాం. నేను ప్రెస్ చేసుకుంటే మ్యాక్సిమం టైట్గానే ఉంటుంది. 99% మీకు ఏమవుతుందంటేనండి ఇది హోల్ పడే ఛాన్స్ ఉంటుందండి. ఖచ్చితంగా ఉండదండి, హోల్ పడే ఛాన్స్ ఉండదు. ఈ బెల్లో ఆ బెల్లో ఒకసారి చెక్ చేసుకోవాలండి మనం. 99% బెల్లోకి హోల్ పడదు. మీరు ఒకసారి చెక్ చేసుకుంటామండి. హోల్ ఖచ్చితంగా పడదు. ఇది ఎందుకు హోల్ అయితే పడదండి, ఇదంతా కూడా ఏమవుతుందంటే దీని మాల్ ఫంక్షనింగ్ వల్ల ఎఫ్పీలో ఫ్లక్చువేషన్ రావడం వల్ల మాత్రమే ఫిబా యాక్టివేట్ అయిపోతుంది. అంటే మీకు బెల్లులు బాగానే ఉన్నాయి, ఫిబా డివైస్ మాత్రమే యాక్టివేట్ అయింది కాబట్టి మీరు ఏం చేయాలంటే దీన్ని రీసెట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫిబా డివైస్ని రీసెట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ ఫిబా డివైస్ని ఎలా రీసెట్ చేసుకుంటామంటే దీన్ని ఎస్కార్ట్ మేడ్ అంటామండి. ఎస్కార్ట్కి సంబంధించిన కంపెనీ 1, 2, 3 ఈ 3 పొజిషన్లు ఇచ్చాను కదండి మీకండి. 1, 2, 3 నేను ఏం చేస్తున్నానంటే ఈ 1, 3 లాగి మధ్యలో లాగితే ఏమవుతుందంటే దీని వెనక నుంచి వచ్చే ఏదైతే ఉందో బీపీ అనేది ఏమవుతుంది ఆగిపోతుందండి. దాంతోపాటు ఏమవుతుందండి ఇందాక వరకు రెడ్ కలర్లో ఉన్న ఇండికేషన్ ఏదైతే ఉందో మీకు గ్రీన్ కలర్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనండి. అంటే ఈ డివైస్ ఈ ఫిబా డివైస్ని ఏం చేసినట్టు మీరు రీసెట్ చేశారు కాబట్టి బీపీ ఆగిపోయింది కాబట్టి మొత్తం కోర్సులన్నింటినీ కూడా మీకు బీపీ వచ్చేస్తుంటే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అది ఏ కండిషన్లోనండి మీరు వచ్చి చూసినప్పుడు నాకు 2 బెల్లులు బాగానే ఉన్నాయి, బట్ ఏమవుతుందంటే మాల్ ఫంక్షనింగ్ వల్ల ఫిబా డివైస్ యాక్టివేట్ అయింది కాబట్టి బీపీ డ్రాప్ అవుతుంది. జస్ట్ మీరు దీన్ని రీసెట్ చేసుకుని మీరు వెళ్ళిపోవచ్చు. జస్ట్ డివైస్ని మాత్రమే మీరు రీసెట్ చేసుకుని అంటే 1, 3 లాగి సెంటర్ లాగితే మీకు ఏమవుతుంది ఇండికేషన్ ఏమవుతుందంటే గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఓకేనండి. సెకండ్ అండి మీరు వచ్చి చూసినప్పటికి సపోజ్ మీ ఎస్ఎల్ఆర్డీలో కానీ సెకండ్ స్టెప్ అండి ఈ ఎస్ఎల్ఆర్డీలో కానీ ఆర్ఆర్ఎంలో కానీ మీకు బీపీ డ్రాప్ అయిందండి. మళ్ళీ 3 కండిషన్, అది ఏసీపీ అవ్వచ్చు, ఫిబా అవ్వచ్చు, ఎఫ్డిఎస్ అవ్వచ్చు. మీరు వచ్చి చూసేటప్పటికి ఫిబా డివైస్ ఆల్రెడీ ఏమవుతుందని మీకు రెడ్ కలర్లో ఉంది. ఇప్పుడు మీరు బెల్లులు చెక్ చేసుకుంటే ఏదో ఒక బెల్లుల నుంచి ఏమవుతుందంటే ప్రెజర్ డ్రాప్ అయిపోతుంది. అంటే ఈ 2 బెల్లుల్లో ఒక బెల్లుల నుంచి మీకు ప్రెజర్ డ్రాప్ అయిపోతుంది. ప్రెజర్ అంటే ఏం డ్రాప్ అవుతున్నట్టు మనకి బీపీఏ ఎఫ్పీఏ మళ్ళీ రెండు క్లాజులు అండి. ఏం డ్రాప్ అవుతున్నట్టు మీకు ఎఫ్పీ డ్రాప్ అవుతున్నట్టు అంటే ఎఫ్పీ డ్రాప్ అయిపోతుంది కాబట్టి ఆ ఫిబా డివైస్ యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ 2 బిల్లులకి సంబంధించిన ఎఫ్పీ కాక్ ఎక్కడ ఉంటుంది, ఈ 2 బిల్లులకి సంబంధించిన కాక్ ఉంటుంది ఎఫ్పీ కాక్. ఆ ఎఫ్పీ కాక్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఓకేనండి. తర్వాత ఆల్రెడీ దీని నుంచి ఏం డ్రాప్ అయిపోతుందని మనకి ఫిబా యాక్టివేట్ అయిపోయింది కాబట్టి దీని వెనక నుంచి కాక్ నుంచి ఏమవుతుంది బీపీ డ్రాప్ అయిపోతుంది. బీపీ డ్రాప్ అవుతుందంటే దీని వెనక నుంచి కూడా బీపీ డ్రాప్ అయిపోతుంది. అంటే ఎప్పుడైతే మీకు బెల్లో పగిలిందో మనకి 2 ప్రాసెస్ అంటే మొదటిది ఐసోలేషన్, తర్వాత ఏమవుతుందంటే రీసెట్. ఐసోలేషన్ అంటే ఎఫ్పీ నుంచి వచ్చే ఏదైతే ఈ 2 బెల్లులు ఫిల్ చేయడానికి ఏదైతే కాక్ ఉందో ఆ ఎఫ్పీ కాక్ ఎక్కడ ఉందో కనుక్కోవడం అండి. రెండోది ఏమవుతుందండి బీపీ కాక్ ఎక్కడైతే ఉందో చూసుకోవడం. వాటిని ఏం చేయాలంటే మనం ఐసోలేట్ చేయాలి. 3వ స్టెప్ ఏంటంటే మనం రీసెట్ చేయాలండి. సో ఈ 2 బెల్లులకి మనకి ఎఫ్పీ ఎక్కడి నుంచి వస్తుందో కాక్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలండి. అది ఎక్కడ ఉంటుందంటే 2 బెల్లులకి వాళ్ళకి కామన్గా ఎక్కడ ఉంటుందండి కాక్ ఇదండి కాక్. సో ఈ పైప్ ద్వారానే మనకి ఏమవుతుందంటే 2 బెల్లులు కూడా ఏమవుతుందంటే మనకి బూస్ట్ అవుతుంది.
సో ఈ కాక్ని ఎప్పుడైతే నేను ఏం చేశానంటే మీకు ఏమవుతుందంటే జస్ట్ ఇలా రొటేట్ చేస్తాను, 90 degrees యాంగిల్లో మీకు రొటేట్ చేశాను. ఆ 2 బెల్లులకి వెళ్ళవలసిన ఎఫ్పీ మొత్తం అంతా కూడా ఏమవుతుంది, ఆగిపోతుంది. దాంతోపాటు ఆల్రెడీ ఉన్నటువంటి ఎఫ్పీ ఏదైతే ఉందో మొత్తం డ్రాప్ అయిపోతుందండి. ఓకేనండి. ఈ ఎఫ్పీ కాకుండా మీకు ఏమవుతుందో 90 degrees మీకు తిప్పేస్తుంది. అంటే మీకు ఎఫ్పీ ఐసోలేషన్ ఆగిపోయింది కాబట్టి అక్కడ నుంచి వచ్చే ఎఫ్పీ లీకేజ్ కూడా మీకు ఆగిపోతుందండి. నెక్స్ట్ ఎఫ్పీ అయిపోయింది కాబట్టి మళ్ళీ మనం బీపీ చూసుకోవాలండి. బీపీకి కూడా మీకు ఎలా ఐడెంటిఫికేషన్ ఎలా అంటే ఎక్కడైతే సౌండ్ వస్తుందో దాన్ని చూసుకోండి. దీని వెనక నుంచి మీకు ఆల్రెడీ బీపీ లీక్ అవుతుంది కాబట్టి, అంటే ఇక్కడ నుంచి లీక్ అవుతుందండి. సో ఇక్కడ నుంచి లీక్ అవుతుంది కాబట్టి ఈ గొట్టాన ఈ పైప్ తిన్నగా వచ్చేస్తే మీకు ఏమవుతుందంటేనండి ఇక్కడ ఒక కాక్ ఉంటుంది. సో ఇది ఫిబా డివైస్కి వెళ్ళే బీపీ కాక్ కాబట్టి ఈ బీపీ కాక్ని మీరు ఏం చేస్తారంటే జస్ట్ 90 degreesలో మీరు రొటేట్ చేస్తాం. ఓకేనండి. మీరు ఎప్పుడైతే రొటేట్ చేస్తారో ఇక్కడి నుంచి వచ్చి బీపీ సప్లై సౌండ్ బీపీ కాక్ క్లోజ్ చేసేయడం వల్ల ఏమవుతుంది, మీకు బీపీ సౌండ్ అనేది ఆగిపోతూ ఉంటుంది. ఓకేనండి. ఐసోలేషన్ అయిపోయిందని మీకు ఎఫ్పీని ఐసోలేట్ చేస్తాను 2 బిల్లులకు వచ్చేది. దాంతోపాటు బీపీ డ్రాప్ అయిపోతుంది కాబట్టి ఈ బీపీ కూడా ఏమవుతుంది, ఆగుతుందండి. ప్రస్తుతానికి మీకు 22 ఎన్నైతే కోచ్లు ఉన్నాయో అన్ని కోచ్లు కూడా మీకు బీపీ సప్లై వస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ అండి, బండి స్టార్ట్ చేయొచ్చు అంటే స్టార్ట్ చేయకూడదండి. ఎందుకు గురించి అంటే మీకు ఆల్రెడీ ఫిబా యాక్టివేషన్లో ఉంది కాబట్టి ఇది ఏ కలర్లో ఉంటుందంటే మీకు రెడ్ కలర్లో ఉంటుంది. అంటే రెండో స్టెప్ ఏం చెప్పానంటే మళ్ళీ మీకు రీసెట్టింగ్ అని చెప్పాను కాబట్టి సేమ్ ఇందాక లాగే 1, 3 లాగుతారండి. 1, 3 లాగి 2 ఎప్పుడైతే లాగారో మీకు ఇది ఏమవుతుందంటే మీకు గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఓకేనండి. సో ఇప్పుడు మీకు ఏమవుతుంది, ఐసోలేషన్ అయింది, రీసెట్టింగ్ అయిందండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుద్దంటేనండి ఎంత స్పీడ్తో వెళ్ళాలనేది మీకు ప్రాబ్లం అండి. మీరు ఎఫ్పీ కాక్ని ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో ఇందాక వరకు మీకు ఇలా ఉన్న కోచ్ ఏమవుతుందంటేనండి మీకండి అందులో ఉన్నట్టు ఎఫ్పీని మొత్తం అంతటినీ కూడా డ్రాప్ చేసేస్తుంది కాబట్టి మీకు ఇలా కూర్చుంటుందని కోచ్. సో ఎఫ్పీని ఐసోలేషన్ చేశారు, బీపీని ఐసోలేషన్ చేశారు, రీసెట్టింగ్ చేసినప్పటికీ కూడా ఏమవుతుందంటే మీరు 60 kmph స్పీడ్తో మాత్రమే మీరు నెక్స్ట్ TXR పాయింట్ వరకు మాత్రమే వెళ్ళాలి. ఓకేనండి. మీకు మీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు మళ్ళీ TXRతో మీరు మాట్లాడవలసి ఉంటుంది. ఓకేనా. బెల్లో పగిలినప్పుడు మాత్రం ఇదండి. బెల్లో ఎప్పుడైతే పగిలిందో ఎఫ్పీని ఐసోలేట్ చేయండి. సో దీని వెనకాల ఉండేటువంటి బీపీ కాక్ని ఐసోలేట్ చేయండి. దాంతోపాటు మీకు ఫిబా యూనిట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రీసెట్ చేసుకున్నట్లయితే చేసి మన 60 kmph మీరు స్టార్ట్ అయిపోవచ్చు. నెక్స్ట్ TXR పాయింట్కి ఇన్ఫార్మ్ చేయండి, అప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఓకే. ఫిబా ఇప్పుడు మనకి 2 అయినాయండి. ఇప్పుడు బ్రేక్ బెండింగ్ కూడా అయింది, తర్వాత ఏమవుతుంది, ఫిబా అయిందండి. నెక్స్ట్ ఏంటంటేనండి మళ్ళీ మీకు SLRDలో కానీ RRMలో కానీ మీకు బీపీ డ్రాప్ అయిందండి. అది ACP అవ్వచ్చు, నెక్స్ట్ తర్వాత ఫిబా అవ్వచ్చు, FDS అవ్వచ్చు అండి. ఫిబా కనుక ఆపరేట్ అయినట్లయితే మీకు ఆల్రెడీ చెప్పానండి ఫిబా యూనిట్ వెనక నుంచి కూడా మీకు ఏమవుతుందంటే బీపీ డ్రాప్ అవుతుంది. ఈ సెకండ్ కేసులో ఏంటంటే మీకు FDS అండి. FDS అంటే ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ అంటారండి. ఇక్కడ ఇది ఏంటంటే అండి యాక్చువల్లీ LHP కోచ్లో సపోజ్ ఎవరైనా స్మోక్ చూసినా కానీ ఏదైనా ఫైర్ అయినట్లయితే ఏమవుతుందంటే సెన్సింగ్ చేసుకోవడానికి మనకి ఇండికేటర్లు ఇచ్చారండి. అంటే మీకు ప్రతి బాత్రూమ్ ఇది ఈ బయట వచ్చినట్లయితే మీకు ఈ సెన్సార్ ఇదిగోండి, ఇదో సెన్సార్, ఇది స్మోక్ సెన్సార్ అనమాట అండి. ఈ స్మోక్ ఎవరైతే సిగరెట్ కాల్చినా ఏదైనా ఫైర్ అని ఏమవుతుంది ఈ సెన్స్ చేసుకుంటూ ఉంటుందండి. ఎక్కడ ఒక సెన్సార్ ఉంది కదండి. తర్వాత దాంతోపాటు ప్రతి బాత్రూంలోనూ కూడా ఒక సెన్సార్ ఉంటుందండి. ఇదొక సెన్సార్, ఈ బాత్రూమ్కి వచ్చి సెన్సార్ ఇది, తర్వాత ఈ బాత్రూమ్కి వచ్చి సెన్సార్ ఇది. ఓకేనండి. దీంతో పాటు కోచ్లోకి వెళ్తే ప్రతి కూపీలో కూడా మనకు ఒక సెన్సార్ ఉంటుందండి. ఓకేనండి. ఇక్కడ సెన్సార్ ఒకటి ఉందండి, ఇదొక సెన్సార్, ఇదొక సెన్సార్. ఇలా ప్రతి కూపీకి కూడా ఏమవుతుందంటే ప్రతి కూపీలకు కూడా సెన్సార్ ఉందండి. ఇదొక సెన్సార్, ఇదొక సెన్సార్. ఇలాగ ప్రతి కూపీకి కూడా మనకి ఏమవుతుందంటే సెన్సార్ ఉంటుందండి. నెక్స్ట్ సో ఎప్పుడైతే ఈ కోచ్లో కానీ లేదా బాత్రూంలో కానీ బాత్రూంలో కానీ ఎప్పుడైనా స్మోక్ కానీ ఫైర్ కానీ అయినట్లయితే బండి ఆటోమేటిక్గా బండి ఆగాలి. అంటే ఏం డ్రాప్ అవ్వాలంటే మనకి బీపీ డ్రాప్ అవ్వాలండి. సో ఇందాకలాగే ఫిబా యాక్టివేట్ అయినప్పుడు బీపీ డ్రాప్ చేయడానికి ఫిబా డివైస్ ఎలా ఉందో ఫైర్ కానీ స్మోక్ కానీ వచ్చినప్పుడు బండి ఆగడానికి మన దగ్గర ఒక డివైస్ కావాలి కాబట్టి ఆ డివైస్ బీపీ డ్రాప్ చేయాలి కాబట్టి ఆ డివైస్ ఇదండి. సో ఇది మనకి 2 రకాలుగా ఉంటుందండి. దీని మీద ఆల్రెడీ పేరు చదవచ్చండి. దిస్ కోచ్ ఫిట్టెడ్ విత్ వెరీ ఎర్లీ స్మోక్ ఫైర్ డిటెక్షన్ అలారం బ్రేకింగ్ సిస్టమ్ అండి. ఈ టైప్ డివైస్ ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుందండి మనకి ఎప్పుడైతే ఈ కోచ్లో స్మోక్ కానీ ఫైర్ కానీ వచ్చినప్పుడు ఈ సెన్సార్ ద్వారా సెన్స్ చేసుకుని ఈ డివైస్ ఏం చేస్తుందంటే మళ్ళీ బీపీని డ్రాప్ చేస్తుంది. ఓకేనండి. ఇప్పుడు బీపీ ఎక్కడ డ్రాప్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలండి. డివైస్ ఎక్కడ ఉంది కదండి, డివైస్ ఎక్కడైతే ఉందో దాని కింద కోచ్ దగ్గరికి వెళ్దామండి. కోచ్ దగ్గరికి వెళ్తే ఎక్కడో దిక్కున మీకు ఏమవుతుందో సౌండ్ వస్తూ ఉంటుందండి. సో ఆ సౌండ్ పొజిషన్ చూసుకుంటే మీకు FDS యాక్టివేట్ అయిందా లేకపోతే ACP అయిందా ఫిబా ఆపరేట్ అయిందా చెప్పుకోవచ్చండి. డివైస్ ఎక్కడ ఉంది కదండి దాన్ని తిన్నగా దిగుతున్నానండి నేను.
మీకు ఎఫ్డిఎస్ కనుక యాక్టివేట్ అయినట్లయితే మీకు ఇక్కడ నుంచి వస్తుంది సౌండ్. ఇక్కడ నుంచి మీకు ఏమవుతుందంటే ప్రెజర్ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. అంటే బీపీ ఎక్కడ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. ఈ బీపీ డ్రాప్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎస్ఎల్ఆర్డీలో కానీ ఆర్ఆర్ఎంలో కానీ ప్రెజర్ డ్రాప్ అయిపోతూ ఉంటుంది, మీ బండి ఆగిపోతుంది. మీకు బండి ఎప్పుడైతే బీపీ డ్రాప్ అయిందో మీకు ఎఫ్డిఎస్ యాక్టివేట్ అయిందని మీకే తెలుస్తుందంటే సౌండ్ మీకు ఇక్కడ నుంచి ప్రెజర్ డ్రాప్ అవుతుంది. ఓకేనండి, ఇక్కడ నుంచి మీకు ప్రెజర్ డ్రాప్ అయితే అది మీకు ఎఫ్డిఎస్ అన్నట్టు. ఒకవేళ ఫిబా డివైస్ వెనక నుంచి కనుక వచ్చినట్లయితే మీకు ఫిబా అయినట్టు. ఓకేనండి, నాకు ప్రజెంట్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మీకు ప్రెజర్ డ్రాప్ అవుతుంది కాబట్టి ఇది మీకు ఎఫ్డిఎస్ అయిందండి. ఎప్పుడైతే మీకు ఎఫ్డిఎస్ అని మీరు ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకున్నారో మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఎఫ్డిఎస్ యూనిట్ ఎక్కడ ఉందో మీరు ఫైండ్ అవుట్ చేయాలండి. మీకు ఆల్రెడీ ఇందాక చూపించే కదా ఎఫ్డిఎస్ యూనిట్ చూపిస్తారండి. ఎఫ్డిఎస్ యూనిట్ అనేది కోచ్కి వచ్చేసి మీకు ఒకటే ఉంటుందండి. అవి ఎక్కడ ఉంటాయంటే బాత్రూమ్ హ్యాండిల్ దగ్గర పిల్లోస్ పెడతారు కదండి, అక్కడ ఉంటాయండి ఎఫ్డిఎస్ యూనిట్. ఎఫ్డిఎస్ యూనిట్ ఎక్కడ ఉంటుందో ఇప్పుడు చూద్దాం సార్. రైట్, ఇదే మనకి ఎఫ్డిఎస్ యూనిట్ అండి. అంటే మీ కోచ్లో మీ ఎస్ఎల్ఆర్డీలో కానీ ఆర్ఆర్ఎంలో కానీ మీకు బీపీ డ్రాప్ అయింది. మీకు బీపీ డ్రాప్ అయినప్పుడు మీకు సౌండ్ కనుక మీకు ఆ చివరి నుంచి కనుక వచ్చినట్లయితే, మీకు ఇందాక కాకు చూపించాను కదా, ఆ కాకు నుంచి కనుక సౌండ్ వచ్చినట్లయితే రైట్ మీకు ఎఫ్డిఎస్ అని కన్ఫర్మ్ చేసుకుని ఎఫ్డిఎస్ యూనిట్ ఎక్కడ ఉందో మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటారు. అంటే మీకు ఈ బాత్రూమ్ దగ్గర మీకు ఇక్కడ పిల్లోర్ పెడతారు కదండి, ఈ ఎండ్లో కానీ ఆ ఎండ్లో కానీ ఒకటే ఉంటుందండి. మీరు వచ్చి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకుంటారు. మీరు వచ్చేటప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఈ ఎల్ఈడీలు రెండు కూడా ఏమవుతుందంటే మీకు రెడ్ కలర్లో వస్తూ ఉంటాయండి, రెడ్ కలర్లో ఉంటాయి. దానిపైన ఏదైతే ఉందో ఈ అలారం కూడా ఏమవుతుందంటే బజర్ కింద వస్తుంది, ఇండికేషన్ వస్తూ ఉంటుంది. వీటితో పాటు కోచ్ లోపల ఏమవుతుందంటే మీకు సౌండ్ సిస్టమ్ వస్తుందండి. అంటే ఏ విధంగా వస్తుందంటే ఆల్రెడీ ఈ కోచ్లో ఏదో సంథింగ్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఏమవుతుందంటే మీకు ఏమవుతుంది ఇండికేషన్ వస్తుందండి, ఒక సౌండ్ కింద వస్తుంది. మీకు ఏమవుతుంది ఈ కోచ్లో సమ్ ఫైర్ అయింది, డీటెయిన్ అవ్వమని చెప్పి అవుతుంది, మీకు సౌండ్ వస్తూ ఉంటుందండి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు వచ్చిన తర్వాత ఇక్కడ పొజిషన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. అది ఫైరా, స్మోక్, ఎవరైనా సిగరెట్ కాల్చారా లేకపోతే నిజంగానే ఎక్కువ ఉందో ఫైండ్ అవుట్ చేసుకుని ఇక్కడ దీన్ని ఎలా చేయొచ్చు అంటేనండి రీసెట్ బటన్ ఉంది కదండి, ఈ రీసెట్ బటన్ ఏమవుతుందంటే ఎక్కువసేపు పట్టుకుని 1 or 2 seconds పట్టుకుంటే మీకు ఏమవుతుందంటే రీసెట్ అయిపోతుంది. ఈ రీసెట్ చేసే ముందు మీరు ఏం చేయాలంటేనండి లోపల ఉన్న స్మోక్ కానీ ఏదైతే ఉందో స్మోక్ మ్యాక్సిమం మీరు బయటికి వెళ్ళిపోయేలా చేయాలండి. అంటే ఏం చేయాలంటే ఈ డోర్లు ఏదైతే ఉన్నాయో ఈ డోర్లు అన్నింటినీ కూడా ఓపెన్ చేసేస్తే స్మోక్ బయటికి వెళ్ళిపోద్దండి. స్మోక్ లోపల ఉండగా కనుక మీరు రీసెట్ బటన్ పట్టు కూర్చున్నట్లయితే ఏమవుతుందంటే నేను ఇది రీసెట్ అయిపోతుందండి. మీకు రీసెట్ ఎప్పుడైతే అయిపోయిందో మీకు కింద నుంచి ప్రెజర్ డ్రాప్ అవుతుంది కదండి, ప్రెజర్ డ్రాప్ అయిపోవడం ఆగిపోతుంది, మొత్తం కోచ్ అన్నింటిలో కూడా ప్రెజర్ వచ్చేస్తుంది, మీరు స్టార్ట్ చేసుకుంటారు. కానీ స్మోక్ ఉండిపోవడం వల్ల లోపల ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ 1 or 2 kilometers వెళ్ళిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ ఈ డివైస్ యాక్టివేట్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ స్మోక్ ఉంది కాబట్టి. అందుగురించి మీరు ఏం చేయాలంటే మ్యాక్సిమం స్మోక్ అంతా కూడా ఏమవుతుంది బయటికి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే మీరు ఈ రీసెట్ బటన్ కనుక నొక్కినట్లయితే ఏమవుతుందంటే మొత్తం ఈ ఇండికేషన్ అన్నీ కూడా ఏమవుతుంది మారిపోతాయండి. లోపల ఏమవుతుందంటే బజర్ కూడా ఏమవుతుందంటే ఆగిపోతుందండి, లోపల బజర్ అంతా ఆగిపోతుంది. దాంతోపాటు ఏమవుతుంది కింద నుంచి బీపీ డ్రాప్ అవుతుంది కదండి, ఇందాక ఆల్రెడీ చూపించాను కదా, ఆ బీపీ డ్రాప్ అవడం ఆగిపోతుంది. కోచ్ అన్నింటికి కూడా ఏమవుతుందంటే మీకు ప్రెజర్ వచ్చేస్తుంది, మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇది ఎఫ్డిఎస్ అండి. ఒకవేళ కనుక ఏమవుతుందని మీరు ఇక్కడ ఇది ఫైండ్ అవుట్ చేయలేదు లేదా ఏమవుతుంది ఇది ఆపరేట్ అవ్వట్లేదు అన్న పక్షంలో ఏం చేయాలంటే ఎక్కడైతే సౌండ్ వస్తుందో ఇందాక చూపించాను కదండి మీకు కాకు, ఆ కాకు దగ్గరికి వెళ్ళిపోతాం. ఎక్కడైతే మీకు ప్రెజర్ డ్రాప్ అవుతుందో ఆ కాకు దగ్గరికి వెళ్ళిపోతామండి. దాన్ని తిన్నగా ఏం చేస్తుందో ఒక కాకు ఉంటుంది, ఆ కాకుని ఏం చేస్తారంటే మీరు 90 degrees యాంగిల్లో మీరు రొటేట్ చేసినట్లయితే మీకు బీపీ ఆగిపోతుంది. అది ఓన్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాత్రమే మీరు ఆ కాకుని ఐసోలేట్ చేయండి. ఎందు గురించి అంటే మీరు ఒకవేళ మీరు ఫైండ్ అవుట్ చేయకుండా మీరు దాన్ని ఐసోలేట్ చేసేసినట్లు ఏమవుతుందంటే ఈ లోపల అలారం మోగుతూనే ఉంటుందండి. అంటే లోపల ప్యాసింజర్ ఏమవుతారండి ప్యానిక్ అయిపోయి అది లోపల నాకు ఏదో ఫైర్ అయిపోయింది, నాకు ఏదో సంథింగ్ ఇండికేషన్ వచ్చిందని ఉద్దేశంతో మీరు ఒకవేళ బండి స్టార్ట్ అయిపోయినట్లయితే 130 kmph ప్యాసింజర్ ఏంటంటే దూకేయడానికి ఏమవుతుందని ఆస్కారం ఉంటుంది. అందు గురించి ఏం చేయాలంటే మొదటి స్టెప్ నాకు ఇది రీసెట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ప్రెజర్ ఆగిపోతుంది. ఒకవేళ మీరు రీసెట్ చేయలేని పక్షంలో మాత్రమే ఎక్కడైతే ప్రెజర్ డ్రాప్ అవుతుందో ప్రెజర్ డ్రాప్ అయితే తిన్నగా ఒక కాకు ఉంటుందని కాకుని ఐసోలేట్ చేయమంటారు. సో ఇందాక ఎక్కడ ప్రెజర్ డ్రాప్ అవుతుందో చూపించాను కదండి, ఇప్పుడు దాని దగ్గరికి వెళ్దాము, అక్కడ ఒక కాకు ఉంటుంది. ఇందాక ఎఫ్డిఎస్ యాక్టివేట్ అయినప్పుడు చెప్పాను కదండి, ఈ కాకులో వస్తుంది, ఇందులోంచి మీకు బీపీ డ్రాప్ అయిపోతూ ఉంటుందండి. ఇందులోంచి బీపీ డ్రాప్ అయిపోతుంది కాబట్టి దీని వెనక్కి ఇలా తిన్నగా వచ్చినట్లయితే నాకు ఇక్కడ కాకు ఉంది కదండి, దీన్ని ఏమవుతుందంటే నేను 90 degrees రొటేట్ చేస్తాను. ఎప్పుడైతే 90 degrees రొటేట్ చేస్తానో ఇందులో వచ్చే బీపీ ప్రెజర్ ఏదైతే ఉందో ఆగిపోతుంది. బీపీ ఎప్పుడైతే ఆగిపోయిందో మొత్తం కోచ్లన్నింటిలో కూడా మీకు ప్రెజర్ వస్తుందండి. కోచ్లన్నింటిలో కూడా ప్రెజర్ వస్తుంది, మీరు ఏమవుతుందో నీట్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇది ఎఫ్డిఎస్ సంబంధించిన కాకు. ఓకేనండి, రీసెట్ చేసిన మాత్రమే రీసెట్ చేయాలండి. ఒకవేళ మీరు చేయలేని పక్షంలో మాత్రమే దీన్ని తిన్నగా ఉన్నట్టు కాకుని ఏమవుతుందని క్లోజ్ చేసుకోవాలండి. ఇది ఎఫ్డిఎస్ సంబంధించి. ఇది టాయిలెట్ సిస్టమ్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే మనకి 2 రకాల కాకులు కనపడతాయండి.
ఇది వచ్చేసి అవుతున్న వాటర్ సప్లై వస్తూ ఉంటుందండి. ఈ బాత్రూమ్కి వెళ్ళే వాటర్ సప్లై. తర్వాత ఇక్కడ ఒక కాక్ ఉందండి. సో ఫ్లష్లోకి వెళ్ళేటువంటి ఎయిర్ అండి, ఇది ప్రెజర్ అనమాట అండి, ఫ్లష్లోకి వెళ్ళే ప్రెజర్ అండి. సపోజ్ ఫ్లష్లోకి వెళ్ళే కాక్ అండి, అది ఫ్లష్లోకి వెళ్ళే ప్రెజర్ అండి అది యాక్చువల్గానండి. సపోజ్ ఏమవుతుందంటే ఈ పార్ట్ నుంచి సపోజ్ ఈ బాత్రూమ్ లోపల ఏదైనా కనుక ఎయిర్ లీకేజ్ కనుక ఉన్నట్లయితే ఏమవుతుందంటేనంటే మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ కాక్ ఉంది కదండి, ఈ కాక్ని ఏమవుతుందంటే మీరు రొటేట్ చేసుకోండి. ఓకేనండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ బాత్రూమ్కి సంబంధించిన ఫ్లష్ ఏదైతే ఫ్లష్ పని చేయదండి. ఓకేనండి. ఇక్కడ కనుక మీకు లీకేజ్ ఉన్నట్లయితే ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే దీన్ని మాత్రమే క్లోజ్ చేయండి. సో మీ లోపల ఏదైనా ట్యాప్ కనుక పోయినా సరే ఏమవుతుందంటే సేమ్ ఇందులో వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇదేం చెప్పాను కదండి, దీన్ని ఏం చేయాలంటే మీరు దీన్ని కూడా ఏమవుతుంది 90 degreesలో రొటేట్ చేస్తే సో ఆ వాటర్ లీకేజ్ అనేది ఏమవుతుంది మనకు ఆగుతుంది. ఓకేనండి. ఇది సో మనకి ఇది ఏమవుతుందంటే ఓన్లీ బండి రన్నింగ్ మాత్రమే బీపీ అండి. మిగిలిన అన్ని కేసులు అన్నింటిలో కూడా మనం ఎఫ్పిఏ వాడతాం. ఆల్రెడీ ఫిబా డివైస్ కూడా మనం ఎఫ్పిఏ వాడాం కదండి. సో ఈ టాయిలెట్లో వాడే ఫ్లష్ కూడా ఏమవుతుంది, ఒక ఎయిర్ కావాలి కాబట్టి అది కూడా ఏమవుతుంది ఎఫ్పి అండి. సో ఇందులో ఏదైనా మనకి లీకేజ్ వచ్చిందని ఈ బాత్రూంలో ఏదైనా ఈ ఫ్లష్కి సంబంధించిన ఎయిర్ పైప్ కనుక పోయినట్లయితే ఎఫ్పి అనేది ఏమవుతుందంటే మనకి లీక్ అయిపోతుంది, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆ ఎఫ్పి బిల్డ్ అవ్వాలంటే ఎక్కడైతే లీక్ అవుతుందో ఆ లీక్ని అరెస్ట్ చేయాలంటే ఈ కాక్ దగ్గర నుంచి పైన ఎక్కడైనా లీకేజ్ ఉన్నట్లయితే మీరు ఏం చేయాలంటే ఈ కాక్ ఏమవుతుందంటే ఉన్న పొజిషన్ దగ్గర నుంచి మీరు ఏమవుతుందంటే మీకు రొటేట్ చేయమని చెప్తున్నాను. మీకు ఎప్పుడైతే రొటేట్ చేస్తారో మీకు ఏమవుతుందంటే ఎఫ్పి లీకేజ్ అనేది ఏమవుతుందంటే మీరు ఆగిపోతుంది. నెక్స్ట్ అండి మనం ఇందాక బాత్రూమ్ దగ్గర చూసాం కదండి. బాత్రూమ్ దగ్గర మనకి ఏదైనా ఎయిర్ లీకేజ్లు ఉంటే అక్కడ కాక్ ఉంది కదా, ఆ కాక్ని క్లోజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇందాక బ్రేక్ బెండింగ్ అయినప్పుడు BC2 BC1 అన్నాం కదండి, దాని పక్కన ఒకటి CDTS అని వచ్చిందండి, కంట్రోల్ డిశ్చార్జ్ టాయిలెట్ సిస్టమ్ వచ్చింది. దీని పర్పస్ ఏంటంటే సపోజ్ దీని వెనకాల కనుక దీనివల్ల ఉపయోగం ఏంటంటేనండి ఈ 4 టాయిలెట్లకి వెళ్ళవలసిన ప్రెజర్ లేదా ఎయిర్ ఏదైతే ఉందో దీని ద్వారా వెళ్తూ ఉంటుంది. సపోజ్ దీని వెనకాల కనుక ఎయిర్ లీకేజ్ ఏమన్నా ఉన్నట్లయితే ఆ ఎయిర్ లీకేజ్ని అరెస్ట్ చేయడం కోసం దీన్ని ఏం చేస్తారంటే మీరు ఐసోలేట్ చేస్తారు. మీరు ఎప్పుడైతే దీన్ని ఐసోలేట్ చేస్తారో ఈ CDTS ఉన్నదని నార్మల్ పొజిషన్ దీన్ని మీరు ఐసోలేట్ చేస్తారండి. దీన్ని ఐసోలేట్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే 4 టాయిలెట్లు ఏవైతే 4 టాయిలెట్లు కూడా ఏమవుతుంది ఫ్లష్ పని చేయడం మానేస్తూ ఉంటుంది. ఓకేనండి. ఇండివిజువల్ బాత్రూంలో కనుక అయినట్లయితే ఆ కాకలు క్లోజ్ చేసుకోండి. సపోజ్ ఈ అండర్ గేర్లో కనుక మొత్తం కనుక లీకేజ్ అని ఉంటుంది ఈ CDTS దీని ఏదైతే ఉందో దీన్ని ఐసోలేట్ చేసుకోండి. ఉన్న పొజిషన్కి మీరు ఏమవుతుంది యాంటీ క్లాక్ డైరెక్షన్. ఓకేనండి. ఇండివిజువల్ బాత్రూమ్ అయితే అది. ఒకవేళ మీరు దీన్ని కనుక ఐసోలేట్ చేయకపోతే ఏమవుతుందంటే ఎఫ్పి అనేది ఏమవుతుంది మీకు బిల్డప్ అవ్వకుండా ఉంటుందండి. సో అక్కడ లీకేజ్ ఉన్న దాని కనుక లోకోలో మీకు ఎఫ్పి బిల్డప్ అవుతుంది. అందుకు నెక్స్ట్ అండి ఏసీపీ అండి. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే 3 అయినాయి అండి. మొదటిది బ్రేక్ బైండింగ్ ఒకటి అయింది, తర్వాత ఫిబా అవుట్ అయింది, FDS ఒకటి అయిందండి. నెక్స్ట్ ఫిబా యాక్టివేట్ అయితే ఫిబా వెనక నుంచి మీకు బీపీ డ్రాప్ అవుతూ ఉంటుంది. FDS యాక్టివేట్ అయినట్లయితే ఏమవుతుంది మీకు ఆల్రెడీ కాక్ చూపించానండి, ఆ కాక్ నుంచి మీకు సౌండ్ వస్తుంటుంది. మూడోది ఏమవుతుంది ఏసీపీ. మళ్ళీ మీకు SLRDలో కానీ RRMలో కానీ మీరు వర్క్ చేస్తున్నప్పుడు బీపీ డ్రాప్ అయింది. బీపీ డ్రాప్ అయిందని మళ్ళీ మీరు ఈ 3 కండిషన్లో కూడా మళ్ళీ యాక్ట్ అవుతాయండి. అది ఏసీపీ అవ్వచ్చు, FDS అవ్వచ్చు, ఫిబా అవ్వచ్చు అండి. బీపీ డ్రాప్ అయింది కాబట్టి ఈ 3 కండిషన్లో ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు. సో మీరు కోచ్ మీదకి వచ్చారండి. కోచ్ మీదకి వచ్చినప్పుడు అది మీకు ఫిబా డివైస్ యూనిట్ వెనక నుంచి మీకు ప్రెజర్ రావట్లేదు అంటే అది ఫిబా కాదు. తర్వాత FDS కాక్ నుంచి కూడా మీకు ప్రెజర్ రావట్లేదు. సో ఈ 2 అవ్వలేదంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే అది ఏసీపీ అయినట్టు. అది ఏసీపీ అయినట్టు మీకు ఎలా తెలుస్తుందంటే నేను ఈ కోచ్ పొజిషన్ దగ్గర వచ్చినప్పుడు నాకు డీవీ కనపడుతుంది కదా, ఇందాక మీకు డీవీ సెట్ చూపించాను కదా, ఈ డీవీ సెట్ దగ్గర నేను ఈ పొజిషన్లో ఉంటాను. ఈ పొజిషన్లో ఉంటే నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండి, నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి డయాగ్నల్గా కనుక చూసినట్లయితే అటువైపు ఆ హ్యాండ్లో అక్కడ ఒక కాకు ఉంటుంది చూపిస్తానండి. ఆ కాకు దగ్గర నుంచి కనుక సౌండ్ వచ్చినట్లయితే మీకు ఏమవుతుందంటే కంపల్సరీ కూడా ఏమవుతుంది ఏసీపీ అవుతుంది. ఓకేనండి. ఈ డీవీ సెట్ దగ్గర నేను ఈ పొజిషన్లో కోచ్ వైపు నిలబడి నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డయాగ్నల్గా బాత్రూమ్ స్టెప్స్ కింద అవుతుంది ఒక కాకు ఉంటుంది. ఆ కాకు నుంచి కనుక సౌండ్ వచ్చినట్లయితే మీకు ఏసీపీ అవుతుంది. సో అది కంపల్సరీ కనుక ఏసీపీ అయినట్టు. దానితో పాటు మీకు ఇండికేషన్ ఎలా ఉంటుందంటే కోచ్ పైన మీకు ఏమవుతుంది ఇండికేషన్లు ఉంటాయండి, ఆ చివరిని చూపిస్తాను మీకు. అది ఏ కలర్లో వస్తాయంటే మీకు రెడ్ కలర్లో ఉంటాయి. ఇది మీకు కోచ్ కదండి. ఈ కోచ్కి సంబంధించి ఈ ఇండికేషన్ ఉంది కదండి, ఈ ఇండికేషన్ ఏమవుతుందంటే ఈ చివరి నుంచి వస్తే మీకు రెడ్ కలర్లో ఉంటుంది. ఇది రెడ్ కలర్లో ఇది ఈ పక్కన ఉంటుంది మీకు, మళ్ళీ దాంతోపాటు ఆ పక్కన కూడా వస్తుందండి. ఈ ఇండికేషన్ ఎలా ఉంటుందంటే మీకు రెడ్ కలర్లో ఉంటుంది. సో దాని అర్థం ఏంటంటే ఏసీపీ అయినట్టు. ఇండికేటర్ యాంగిల్ కాపీ శిక్షించుకోండి. దాని నుంచి
ఆ డీవీ సెట్ నుంచి డయాగనల్గా అన్నాను కదండి, ఈ పొజిషన్కి వస్తామని డీవీ సెట్ నుంచి డయాగనల్గా ఉంటుంది. సో బాత్రూమ్ స్టెప్స్ అన్నాను కదండి, ఈ స్టెప్స్ ఇవ్వండి. ఈ స్టెప్స్ దగ్గర నుంచి సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది మీకంటే ఇక్కడ పైప్ ఉంది కదండి, ఇదండి. ఈ పైప్లోంచి ఏమవుతుందంటే మీకు బీపీ డ్రాప్ అయిపోతుంది. సో ఈ బీపీ డ్రాప్ అయిపోవడం వల్ల మీ బండి ఆగిందండి. అంటే బీపీ డ్రాప్ అయింది కాబట్టి ప్రెజర్ తగ్గిపోయింది కాబట్టి మీకు ఏమవుతుంది, బండి ఆగింది. దీంతోపాటు బ్రేక్ సిలిండర్లు అన్నీ కూడా ఉన్న 4 బ్రేక్ సిలిండర్ ఇండికేషన్లు అన్నీ కూడా మీకు రెడ్ కలర్లో వెళ్ళిపోతాయండి. ఓన్లీ ఏసీపీ కాబట్టి, ఫిబా కాదు కాబట్టి ఫిబా డివైస్ ఇండికేషన్లు అన్నీ కూడా మీకు గ్రీన్ కలర్లో ఉంటాయి. దీని నుంచి మీకు బీపీ డ్రాప్ అయిపోతుంది. ఒకసారి మళ్ళీ చూడండి ఒకసారి, దీన్ని తిన్నగా కనుక వెళ్ళినట్టే ఇక్కడ కాకు ఉంటుందండి, అది ఒకటి గుర్తుంచుకోండి ఒకసారి అండి. ఇది కాకు అండి. సో ఎక్కడైతే డ్రాప్ అవుతుందో దాని నుంచి నేను వెనక్కి వెళ్తే అవుతుందో నాకు ఇక్కడ కాకు కనపడుతుంది, అది గుర్తుంచుకోండి ఒకసారి. రైట్, మీకు అది ఏసీపీయా ఫిబా ఎఫ్డిఎస్ మీరు ఫైండ్ అవుట్ చేస్తారండి. ప్రస్తుతానికి నాకు ఆ డీవీ సెట్కి డయాగనల్గా ప్రెజర్ డ్రాప్ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి నాకు ఇది ఏసీపీ అయింది నేను ఫైండ్ అవుట్ చేస్తారు కాబట్టి ప్రస్తుతానికి మనం కోచ్లోకి వెళ్దామండి. కోచ్లోకి వెళ్ళి దాన్ని ఎలా రీసెట్ చేయాలి, స్టార్టింగ్ మీరు కోచ్లోనే రీసెట్ చేయాలండి. కోచ్లో ఎలా రీసెట్ చేయాలంటే మీ దగ్గర సిబిసి కీ కానీ లేకపోతే ఏసీపీ రీసెట్టింగ్ కానీ ఉండాలండి, దాని ద్వారా మాత్రమే మీరు రీసెట్ చేసుకోవచ్చు. ఓకే, ప్రస్తుతానికి లోపలికి వెళ్దాం. కీ కావాలి. కోచ్ లోపలికి వచ్చేసాను మనం. కోచ్ లోపలికి వచ్చేసినట్లేదు, వచ్చిన తర్వాత మనకి ఏసీపీ ఎన్ని కూపేలు ఉన్నాయో అన్ని కూపేల్లో కూడా ఏమవుతుందంటే ఆ ఏసీపీ సిస్టమ్ ఉంటుందండి. సో ఇక్కడ ఎక్కడైనా కూడా మీకు ఏసీపీ చేసి ఉండొచ్చండి. అది మీకు ఏసీపీ చేశారని మీకు ఎలా తెలుస్తుందంటే ఏసీపీ సిస్టమ్ ఉంది కదండి, ఏసీపీ సిస్టమ్ కింద చిన్న హోల్ కింద ఉంటుందండి. ఒకసారి బయటకు ఈ హోల్ కనపడుతుంది అనుకోండి మనకు బయటికి, కింద హోల్ మీరు ఆ చివరి నుంచి చూసినప్పుడు హోల్ కనపడుతున్నట్లయితే ఇది నార్మల్ పొజిషన్ అండి. ఒకవేళ కనుక నేను ఏసీపీ చేసినట్లయితే ఇలా కిందకి లాగాను కాబట్టి ఆ హోల్ మీకు కనపడదండి. ఓకేనా, ప్రస్తుతం మీకు ఏంటంటే ఆ పొజిషన్ ఏంటంటే మీకు ఏసీపీ చేసినట్టండి. అంటే మీకు ఏసీపీ చేశారు కాబట్టి కింద నుంచి ప్రెజర్ డ్రాప్ అయిపోతుంది. అంటే దీన్ని రీసెట్ చేయాలి కాబట్టి మీ దగ్గర ఏసీపీ కీ కానీ రీసెట్టింగ్ కీ ఇదండి, ఏసీపీ కీ అండి. ఇక్కడ హోల్ కింద ఉంది కదండి, ఈ హోల్ పొజిషన్ చూసుకోండి ఒకసారండి. రైట్, ఇది తీసుకుని ఏం చేయాలంటేనండి, సో ఇక్కడ హోల్ ఉంది కదా, లోపలికి పెట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్లో నేను రొటేట్ చేస్తాను. క్లాక్ వైజ్ డైరెక్షన్లో నేను ఎప్పుడైతే రొటేట్ చేస్తానో ఇది ఏమవుతుందో పైకి వెళ్తుందండి. ఒకసారి సో దీన్ని ఏం చేయాలంటేనండి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయాలండి. ఒకసారి ఇలా రొటేట్ చేస్తే అవుతుంది మీకు పైకి వెళ్తుందండి. సో ఎప్పుడైతే పైకి వెళ్ళిందో మీకు ఎక్కడైతే ప్రెజర్ డ్రాప్ అవుతుందో బాత్రూమ్ స్టెప్స్ దగ్గర అన్నాను కదండి, అక్కడి నుంచి ప్రెజర్ ఆగిపోతుందండి. అంటే మొత్తం అన్ని కోచ్లు కూడా ఏమవుతుందంటే మీకు ప్రెజర్ బిల్డప్ అయిపోతుంది. సో ఇది మీకు ఏమవుతుందంటే ఇది ఏసీపీ రీసెట్ చేసినట్లు. సో ఈ ఏసీపీ రీసెట్ అయిన తర్వాత మేము ఒకవేళ మీకు ప్రెజర్ డ్రాప్ అవ్వలేదంటే దాని అర్థం ఏంటంటే మిగిలిన కూపేల్లో కూడా ఎవరు ప్యాసింజర్ ప్యానిక్ అయ్యి సపోజ్ ఎవరైనా ఫైర్ అన్నారనుకోండి, ఈ కూపేలోనే కదండి 2-3 కూపేల్లో కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఏమవుతుంది ఏసీపీకి లాగేస్తారు. దాని గురించి మనం ఏమవుతుందంటే ప్రతి కూపేకి కూడా చెక్ చేసుకోండి. ఈ కూపే చూసుకున్నట్లయితే కింద మీకు హోల్ కనబడుతుందండి, కింద హోల్ కనబడుతుందంటే అది ఏసీపీయా నాన్ ఏసీపీ చూసుకోవాలి. కింద హోల్ కనబడుతుంది కాబట్టి దీన్ని ఎవరో ఏసీపీ చేయలేదు అన్నట్టు. కిందకు కనుక ఉన్నట్లయితే కిందకి ఎలా ఓకేనండి, ఏసీపీ కాదండి నాన్ ఏసీపీ అండి. 3 కూపీ చెక్ చేసుకుంటామండి. ఇక్కడ మీకు హోల్ కనబడట్లేదు కాబట్టి ఇది ఆల్రెడీ ఎవరో ఏసీపీ చేశారండి, దాన్ని కూడా రీసెట్ చేయాలి. ఇందాక ఇలా ఏసీపీ ఏదైతే ఉందో సెట్ పెట్టి మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీరు రొటేట్ చేసేయండి. ఒకసారి జస్ట్ మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీరు రొటేట్ చేసినట్లయితే అది ఏమవుతుందంటే పైకి వెళ్తుందండి సిస్టమ్ అండి. అది పైకి వెళ్ళిందంటే మీకు ఏమవుతుందంటే ఏసీపీ రీసెట్ అయినట్టు. అలా ప్రతి కూపే కూడా చెక్ చేసుకోవాలండి. రైట్, రైట్. లోపల ప్రతి కూపేలోనే ఏసీపీ రీసెట్ చేసినా కూడా కొన్ని సందర్భాలు అవదండి. సో ఆ సందర్భంలోనూ ఒకవేళ మీరు జనరల్ కోచ్లు కనుక అయినట్లయితే ప్యాసింజర్ లోపల ఎక్కువ ఉంటారు కాబట్టి దానివల్ల మీరు లోపలికి వెళ్ళని పరిస్థితి కనుక ఉన్నట్లయితే సెక్షన్లో మీరు క్లియర్ చేయాలి. కాబట్టి మీకు ఎక్కడ సౌండ్ వస్తుందని చెప్పానంటే మీకు బాత్రూమ్ స్టెప్స్ కింద చెప్పాను కదండి, ఇది స్టెప్స్ అయినట్లయితే ఇందులోంచి మీకు సౌండ్ వస్తుంది కదండి. సో ఈ గొట్టంలోంచి మీకు సౌండ్ వస్తుంటే ప్రెజర్ లీక్ అయిపోతుంది కాబట్టి దీని వెనకకుండా వెళ్ళినట్లయితే మనకు ఒక కాక్ కనపడుతుందండి. సో ఇలా వెళ్ళినట్లయితే ఇది కాక్ అండి, ఈ కాక్ని ఏం చేయాలంటే మీరు ఏమవుతుంది, సో ఎక్కడైతే సౌండ్ వస్తుందో దాని తిన్నకెళ్తే కాక్ వస్తుంది. సో ఆ సౌండ్ దగ్గర నుంచి వెనక్కి వెళ్ళారు మీరు, ఇక్కడ కాక్ తగిలింది కదండి మీకండి, ఆ కాక్ ఇక్కడ సౌండ్ వస్తుందండి, ఇక్కడ నుంచి మీకు బీపీ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. దాన్ని తిన్నగా వెళ్ళినట్లయితే మీకు కాక్ వచ్చింది, ఆ కాక్ కనపడుతుంది. ఆ కాక్ని ఏం చేయాలంటే మీరు 90 డిగ్రీస్లో ఏమవుతుందని మీరు రొటేట్ చేసేయండి. రైట్, రొటేట్ చేస్తే మీకు అయితే బీపీ డ్రాప్ అవ్వడం ఆగిపోతుందండి. మొత్తం కోచ్లన్నింటికి కూడా ఏమవుతుందంటే ప్రెజర్ వచ్చేస్తుంది. సో ప్రెజర్ వచ్చింది కాబట్టి మీరు వెళ్ళిపోవచ్చండి, వెళ్ళి ఏమవుతుంది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే
ఒకవేళ కూపీలో రీసెట్ చేయలేని సందర్భంలో మాత్రమే మీరు కింద రీసెట్ చేసుకోవాలండి. ఎందు గురించి అంటే ఒకవేళ మీరు వచ్చి డైరెక్ట్గా కనుక మీరు ఈ కాకని కనుక క్లోజ్ చేసినట్లయితే ఏమవుద్దంటే ప్యాసింజర్ ఒకవేళ లోపల ఏదైనా ఎమర్జెన్సీలో ఏసీపీ లాగినా సరే మీకు లోపల ఈ కోచ్కి సంబంధించి ఎక్కడ కూడా మీకు ఏసీపీ అవ్వదు. అది ప్రాబ్లం. మీ ప్రైమరీ స్టెప్ ఏంటంటే కోచ్ లోపలికి వెళ్ళి మాత్రమే రీసెట్ చేయాలి. ఎన్ని కూపీలు ఏసీపీ అవుతాయో ప్రతి కూపీలను కూడా మీరు రీసెట్ చేయాలి. ఒకవేళ అవ్వని సందర్భంలో మాత్రమే మీరు ఏమవుతుందంటే కింద ఎక్కడైతే సౌండ్ వస్తుందో దాని కిందగా కాకు ఉంటుంది కాబట్టి ఆ కాకను మాత్రమే మీరు ఏమవుతుందో ఐసోలేట్ చేసుకుంటారండి. ఇది మాత్రమే లాస్ట్ స్టెప్ అండి మీకు. ఓకేనండి, ఇది ఏసీపీ అండి. ఏసీపీ అయితే మీకు సౌండ్ ఇక్కడి నుంచి వస్తుంది. హ్యాపీ. ఇది కెంట కబ్లర్ అని చెప్పాను కదా, దీని గురించి లాస్ట్లో చెప్తా ఉన్నామండి. ఇది కెంట కబ్లర్ అవుతుంది. ఇది యాక్చువల్లీ ఎందుకంటే ఈ కోచ్కి ఆ కోచ్కి పవర్ సప్లై అండి. ఈ పవర్ సప్లై అనేది హెడ్ ఆన్ జనరేషన్ అవ్వచ్చు, ఎండ్ ఆన్ జనరేషన్ అవ్వచ్చు. సప్లై మాత్రం ఏమవుతుందంటే ఈ కోచ్ నుంచి ఆ కోచ్కి వెళ్తాం. ఇది ఏ సందర్భంలో డిటాచ్ చేస్తామంటే ఒకవేళ ఈ కోచ్ ఏమవుతుందంటే ఇందులో ఫైర్ వచ్చింది అనుకోండి, ఈ ఫైర్ ఆ వెనక కోచ్కి వ్యాపించకుండా లేదా ముందు కోచ్కి వ్యాపించకుండా దీన్ని ఐసోలేట్ చేయాలండి. ఐసోలేట్ చేయాలంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఏమవుతుంది ఈ పవర్ సప్లై ఏదైతే కనెక్షన్ ఉందో పవర్ కనెక్షన్ అనేది మనం డిటాచ్ చేయాలి. ఎప్పుడు డిస్కనెక్ట్ చేయాలంటే ఇది దీంట్లో పవర్ లేదు అని ఇన్స్యూట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు డిస్కనెక్ట్ చేయాలి. మీకు పవర్ లేదని మీకు ఎలా తెలుస్తుందంటే మీకు హెడ్ ఆన్ జనరేషన్ అయితే మీరు లోకో పైలట్తో కన్ఫర్మ్ చేసుకుంటారండి. మీకు ఆల్రెడీ మీకు పవర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తారండి. మీకు ఇండికేషన్ ఏమవుతుందంటే లోపల ఏసీ ఆగిపోతుందంటే దాంతోపాటు మీకు స్లీపర్ కోచ్లు అయితే ఏమవుతుందంటే మీకు ఫ్యాన్ అని కూడా అయితే ఆఫ్ పొజిషన్. ఇది ఎలా డిటాచ్ చేయాలో చెప్తామండి. ఇది ఏమవుతుందంటే ఇది కెంట కబ్లర్ అండి. దీన్ని ఎలా డిటాచ్ చేస్తామంటే ఈ పక్కన లాకౌట్ ఉంటుందండి. సో ఈ పక్కన లాక్ ఉంటుంది, దీన్ని ఎలా లాక్ పెట్టుకుంటామండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని లాక్ పెట్టుకుంటే మీకు ఏమవుతుంది లాక్ ఓపెన్ అయినట్టు దీన్ని అంతే. సో దీన్ని ఇది లాక్ అండి. దీన్ని ఏం చేస్తుందంటే ఇలా లాగితే మీకు ఏమవుతుంది లాక్ ఓపెన్ అవుతాడండి. సో లాక్ ఓపెన్ అయిందండి. ఈ లాక్ ఓపెన్ అయింది కదండి. ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇది ఉంది కదండి, ఇది ఈ హ్యాండిల్ అండి. దాన్ని ఏం చేయాలంటే కిందకి లాగితే ఇది హ్యాండిల్ అండి. ఈ హ్యాండిల్ ఏం చేయాలంటే మీరు నా డైరెక్షన్లోకి లాగుతున్నానండి కిందకి. అప్పుడు ఏమవుతుందంటే కప్లర్ ఏదైతే ఉందో మీకు ఓపెన్ అవుతుంది. ఈ కప్లర్ ఏమవుతుంది దీని నుంచి సెట్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఓకేనండి, ఈ పవర్ కనెక్షన్ ఏదైతే ఉందో ఇక్కడితో మీకు ఏమవుతుందంటే బయటకు వస్తుంది ఇలాగండి. తర్వాత పవర్ సప్లై కనెక్షన్ అయిన తర్వాత ఈ కోచ్ని ఆ కోచ్ని డిటాచ్ చేయాలంటే ఈ ఆన్ ఉంది కదా, ఈ సిబిసి కప్లింగ్ అనేది ఏమవుతుందో మనం సెపరేట్ చేయాలండి. ఈ సెపరేషన్ ఎలా చేస్తామంటే మొదటిదండి ఈ హ్యాండ్ లిఫ్టింగ్ హ్యాండ్ అనేది ఏమవుతుందో మనకు పైన చెప్తాను. అసలు లోపలికి వెళ్తాను. ఈ లిఫ్టింగ్ హ్యాండిల్ ఏదైతే ఉందో ఏదైతే పైకి వెళ్ళాలండి. ఇది పైకి వెళ్ళాలంటే ఏమవుతుందండి మీకు ఇక్కడ ఆల్రెడీ ఏమవుతుందంటే సిబిసి ఏదైతే ఉందో లాక్లో ఉందండి. ఇది లాక్ ఉందని మీకు ఎలా చేస్తారో చూడొస్తారని ఈ లిఫ్టింగ్ హ్యాండ్ పైకి లేగదండి. అంటే ఏమవుతుంది ఈ లాక్ ఏమవుతుందంటే దీనికి అడ్డం రావడాలి, ఈ లిఫ్టింగ్ హ్యాండ్ పైకి లేగదు. ఓకేనండి, ఇది మీకు బయటికి రావాలంటే ఏమవుతుందండి మీ దగ్గర ఉన్న సిబిసికి అయితే ఏం చేయాలంటే మీరు ఏమవుతుంది దీన్ని రొటేట్ చేయాలండి. దీన్ని ఎప్పుడైతే రొటేట్ చేస్తారో ఇది మీకు బయటకు వచ్చేస్తుంది. లిఫ్టింగ్ హ్యాండిల్ ఏదైతే ఉందో మీకు పైకి వెళ్తుంది. అప్పుడు మాత్రం మీకు కప్లింగ్ ఓపెన్ అవుతుంది. కప్లింగ్ ఓపెన్ అయితే మీరు ఏం చేయాలంటే మీరు ఈ కోచ్ని ఆ కోచ్ని మీరు సెపరేట్ చేయగలుగుతారు. సరిపోద్ది. ఇది కూడా బాగా చూస్తాము, ఎఫ్డిఎస్ చూసాం కదండి. నెక్స్ట్ కేసు ఏంటంటే ఎప్పుడైతే లోకో పైలట్ కొన్ని సందర్భాల్లో లోకో పైలట్ బీపీ డ్రాప్ చేసేటో 1.5 kg కంటే ఎప్పుడైతే డ్రాప్ చేసేది ఏమవుతుందంటే ప్రతి కోచ్లోనూ కూడా డ్రాప్ అయ్యి మనకి ఎమర్జెన్సీలో ఎప్పుడైతే మీకు లోకో పైలట్ డ్రాప్ చేసేటో ఎక్కువ బీపీ డ్రాప్ అయ్యి బండి ఆగడానికి ఏమవుతుందంటే మనకి ఈ కోచ్ కింద ఏమవుతుంది ఒక అరేంజ్మెంట్ ఉంటుందండి. దాని బ్రేక్ యాక్సిలరేటర్ వాళ్ళు ఉంటారండి. ముందు ఆ పొజిషన్ చూద్దామండి ఇది. సో ఈ బ్రేక్ యాక్సిలరేటర్ వాళ్ళు ఉంటారండి. సో ఎప్పుడైతే ఎమర్జెన్సీ అప్లై చేస్తారో బండి ఇమీడియట్గా ఆగడం కోసం ఏం చేస్తుందంటే ఎక్కువగా ప్రెజర్ డ్రాప్ అయ్యి ఈ యాక్సిలరేటర్ వాళ్ళు ఏం చేస్తుందంటే ప్రెజర్ని డ్రాప్ చేసి ఏమవుతుందంటే బండిని ఆపుతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎక్కువ ప్రెజర్ డ్రాప్ చేసిన తర్వాత దీని అంతరికి అదే క్లోజ్ అయిపోతుందండి. మళ్ళీ బీపీ ఎప్పుడైతే లోకో పైలట్ మీకు రిలీజ్ చేసేసాడో దాని అంతా అది ఏమవుతుందో రిలీజ్ అవ్వాలండి. కానీ కొన్ని కండిషన్లు ఏమవుతుందంటే ఇది మాల్ ఫంక్షనింగ్ అయ్యి ఎప్పుడైతే లోకో పైలట్ ఎమర్జెన్సీ 1.5 కంటే డ్రాప్ చేసినప్పుడు బీపీ అయితే డ్రాప్ అయిపోతూ ఉంటుందండి. దీనిలో ఉన్న వాల్వ్ ఏదైతే ఉందో క్లోజ్ అవ్వదండి. దానివల్ల ఏమవుతుందండి దీని నుంచి మీకు ప్రెజర్ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. అంటే మీకు బీపీ డ్రాప్ అయిపోతుంది కాబట్టి మొత్తం అన్ని బ్రేక్ సిలిండర్లు అన్నీ కూడా ఇండికేషన్ అన్నీ కూడా మీకు రెడ్ కలర్లోకి వెళ్ళిపోతుంది. ప్రెజర్ అనేది ఏమవుతుంది దీని నుంచి ఆగదండి. ఆ సందర్భంలో ఏం చేయాలంటే ఈ బ్రేక్ యాక్సిలరేటివ్ వాళ్ళ దగ్గర ఎక్కడైతే సౌండ్ వస్తుందో దాని తిన్నగా ఏమవుతుందని దాన్ని కూడా వెళ్తే ఏమవుతుందని దీనికి కాక్ వస్తుంది. ఈ కాక్ని కనుక క్లోజ్ చేసేసినట్లయితే ఈ పొజిషన్లో పెట్టినట్లయితే ఏమవుతుందంటే మీకు ఏమవుతుంది బీపీ డ్రాప్ అవడం ఆగిపోతుంది. మొత్తం అన్ని కోచ్లకి కూడా బీపీ వస్తుందండి. మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇది రేర్ కేసెస్లో జరుగుతూ ఉంటుందండి. ఇందులో ఏ కేసు అయినా సరేనండి ప్రతి కేసు కూడా మనం టీఎక్స్ఆర్కి ఇన్ఫార్మ్ చేయాలి. అది ఏసీపీ అయినా, ఫిబా అయినా, ఎఫ్డిఎస్ అయినా, బ్రేక్ బైండింగ్ అయినా, బ్రేక్ యాక్సిలరేటివ్ వాల్వ్ అయినా ఇవన్నీ కూడా ఏమవుతుందండి మీరు టీఎక్స్ఆర్కి ఏమవుతుందంటే
ఇన్ఫార్మ్ చేసుకోండి. నేను ఆల్రెడీ బ్రేక్ యాక్సిలరేటివ్ వాళ్ళని ఆల్రెడీ నేను ఇలా ఐసోలేట్ చేస్తాను లేదా వేరే పొజిషన్కి పెట్టానని చెప్పి మీరు టీఎక్స్ఆర్కి అవుతుందని ఇన్ఫార్మ్ చేసుకోవాలండి. ఇది బ్రేక్ యాక్సిలరేటివ్ వాల్వ్ అవుతుందండి. ఇలా జస్ట్ ఒక సెట్ కింద వస్తూ ఉంటుందండి. దీన్ని తిన్నగా మ్యాక్సిమం మీకు ఎక్కడ సౌండ్ వస్తూ ఉంటుందండి. ఇది బ్రేక్ యాక్సిలరేటివ్ వాల్వ్ అని చెప్పి దీన్ని తిన్నగా వెళ్ళినట్టు మనకు ఒక ఆకు వస్తుంది. ఇందాక ఇది నార్మల్ పొజిషన్ అండి. మీరు ఏం చేస్తారంటే దీన్ని చేస్తే అవుతుందండి మీకు సౌండ్ ఆగిపోతుంది, బీపీ బూస్ట్ అయిపోతుంది. ఇది బ్రేక్ యాక్సిలరేటివ్ వాళ్ళకి సంబంధించి.